ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 1-4 అధ్యాయాలలో విభజనలు మరియు ఆధ్యాత్మిక అపరిపక్వత, డివిజన్స్ అండ్ స్పిరిచువల్ ఇమ్మెచ్యూరిటీ. 1వ అధ్యాయంలో పౌలు చర్చిలోని విభజనలను ప్రస్తావిస్తూ మానవ జ్ఞానాన్ని శిలువ యొక్క గొప్పతనముతో విభేదిస్తున్నవారి గురించి మరియు నమ్మిన వారిని రక్షించడానికి దేవుని శక్తిని స్తుతిస్తూ మాట్లాడాడు. దేవుని విశ్వాసాన్ని మరియు కొరింథీయులకు ఇచ్చిన ఆధ్యాత్మిక బహుమతులను గుర్తించడం ద్వారా అతను ప్రారంభిస్తాడు. Paul addresses divisions in the church, contrasting human wisdom with the foolishness of the cross and celebrating God's power to save those who believe. He opens by acknowledging God's faithfulness and the spiritual gifts given to the Corinthians. ఇక 1వ అధ్యాయం వినండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ వారికి రాసిన మొదటి లేఖ. 1 కొరింథీ 1వ అధ్యాయం. కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి, అంటే క్రీస్తు యేసు ద్వారా పవిత్రమైన వారికి, తన సంకల్పం ప్రకారం యేసుక్రీస్తుకు రాయబారిగా ఉండేందుకు దేవుడు పిలిచిన పౌలు సోదరుడు సోస్తనేస్తూ రాస్తున్న సంగతులు. మన ప్రభువైన యేసుక్రీస్తు పేర ప్రతి స్థలంలో ప్రార్థన చేసేవారితో కూడా పవిత్రులై ఉండడానికి మీరు దేవుని పిలుపు పొందారు. యేసు వారికి మనకు ప్రభువే. మన తండ్రి అయిన దేవుని నుంచి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి అనుగ్రహం, శాంతి మీకు కలుగుతాయిగాక. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మీకు ప్రసాదించిన అనుగ్రహం కారణంగా నేను మీ గురించి నా దేవునికి ఎప్పుడూ కృతజ్ఞత చెబుతూ ఉన్నాను. దేని గురించి అంటే, క్రీస్తులో మీరు ప్రతి విషయంలో, మాట్లాడే సామర్థ్యమంతటిలోనూ జ్ఞానమంతటిలోనూ అభివృద్ధి చెందారు. అలాగే క్రీస్తును గురించిన సాక్ష్యం మీలో సుస్థిరమైపోయింది. అందుచేత దేవుడిచ్చే సామర్థ్యాలలో ఏదీ మీకు కొదువుగా లేదు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షం కోసం ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే రోజున మీరు నిందారహితులై ఉండేలా ఆయన మిమ్మలను చివరి వరకు సుస్థిరంగా ఉంచుతాడు. తన కుమారుడు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సహవాసానికి మిమ్మలను పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. సోదరులారా, మీరంతా ఒకే మాట మీద ఉండాలని, మీలో విభేదాలు లేకుండా చూచుకోవాలని, మీరు మనసులో, ఉద్దేశాలలో పూర్తిగా ఏకీభవించాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేర మిమ్మలను వేడుకొంటున్నాను. నా సోదరులారా, మీ మధ్య జగడాలు ఉన్నట్లు క్లోయే ఇంటివారు మీ గురించి నాకు తెలియజేశారు. ఇంతకు నేను చెప్పవచ్చేదేమిటంటే, మీరంతా ఇలా అంటున్నారు: నేను పౌలు పక్షం వాణ్ణి, నేను అపుల్లో మనిషిని, నేను కేఫా పక్షం వాణ్ణి, నేను క్రీస్తు మనిషిని. క్రీస్తు విభాగాలైపోయాడా ఏమిటి? పౌలు మీకోసం శిలువ మరణం పొందాడా? పౌలు పేర మీరు బాప్తీసం పొందారా? నా పేర మీరు బాప్తీసం పొందారని ఎవరూ చెప్పకుండా నేను క్రిస్పస్కు, గాయియస్కు తప్ప ఇంకెవరికీ బాప్తీసం ఇవ్వలేదు. ఇందుకు దేవునికి కృతజ్ఞుణ్ణి. స్టెఫనస్ ఇంటివారికి కూడా బాప్తీసమిచ్చాను. ఇంకెవరికైనా ఇచ్చానో లేదో నాకు గుర్తులేదు. క్రీస్తు నన్ను పంపినది బాప్తీసం ఇవ్వడానికి కాదుగాని శుభవార్త ప్రకటించడానికి, క్రీస్తు శిలువ వ్యర్థం కాకూడదని లౌకిక జ్ఞానవాక్కులతో ప్రమేయం లేకుండా ప్రకటించడానికి నన్ను పంపాడు. శిలువ సందేశం నశించిపోతున్న వారికి తెలివి తక్కువతనం గాని, రక్షణ పొందుతున్న మనకు అది దేవుని బలప్రభావాలు. ఈ సందర్భంలో రాసి ఉన్నదేమంటే, జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను, తెలివైన వారి తెలివిని శూన్యతగా చేస్తాను. జ్ఞాని ఎక్కడా? ధర్మశాస్త్ర పండితుడు ఎక్కడా? ఈ యుగం తర్కవాది ఎక్కడా? దేవుడు ఈ లోక జ్ఞానాన్ని తెలివి తక్కువతనంగా చేశాడు గదా. దేవుని జ్ఞానం కారణంగా లోకం తన జ్ఞానం మూలంగా దేవుణ్ణి తెలుసుకోలేదు గనుక, ప్రకటించిన సందేశం అనే తెలివి తక్కువతనం ద్వారా దేవుణ్ణి నమ్మేవారిని రక్షించడం దేవుని ఇష్టపూర్వకమైన సంకల్పం. యూదులు సూచన కోసమైన అద్భుతాలు చూపమని అడుగుతారు. గ్రీసు దేశస్థులేమో జ్ఞానం కావాలని దేవులాడుతారు. మేమైతే శిలువ పాలైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఈయన యూదులకు ఆటంకంగా, ఇతర జనాలకు తెలివి తక్కువతనంగా ఉన్నాడు. దేవుని పిలుపు అందిన వారికైతే, వారు యూదులైనా, గ్రీసు దేశస్థులైనా,
క్రీస్తు దేవుని బలప్రభావమే, దేవుని జ్ఞానమే. ఎందుకంటే దేవుని తెలివి తక్కువతనం మనుషుల కంటే తెలివైనది, దేవుని దౌర్బల్యం మనుషుల కంటే బలమైనది. సోదరులారా, మీకు అందిన పిలుపు విషయం చూస్తున్నారు. లోక సంబంధంగా మీలో జ్ఞానులు, ఘనులు, గొప్ప వంశీకులు అనేకులు లేరు. జ్ఞానాన్ని సిగ్గుపరచడానికి దేవుడు ఈ లోకములోని తెలివి తక్కువతనం ఉన్న వాటిని ఎన్నుకొన్నాడు. బలమైన వాటిని సిగ్గుపరచడానికి దేవుడు లోకములో బలం తక్కువ వాటిని ఎన్నుకొన్నాడు. ఉన్నవాటిని శూన్యతగా చేయడానికి ఈ లోకంలో పేరు ప్రతిష్టలు లేని వాటిని, తృణీకారానికి గురైన వాటిని, లేని వాటిని కూడా దేవుడు ఎన్నుకొన్నాడు. తన ఎదుట ఎవరూ గొప్పలు చెప్పుకోకూడదని ఇందులో దేవుని ఉద్దేశం. అయితే మీరు ఆయన ద్వారా క్రీస్తు యేసులో ఉన్నారు. ఈయనే దేవుని ద్వారా మనకు జ్ఞానం, నిర్దోషత్వం, పవిత్రత, విమోచన అయ్యాడు. ఇందువల్ల రాసి ఉన్న దాని ప్రకారం అతిశయించే వ్యక్తి ప్రభువును బట్టే అతిశయించాలి. 2వ అధ్యాయంలో ఆధ్యాత్మిక జ్ఞానం మానవ తెలివి నుండి కాకుండా దేవుని ఆత్మ నుండి వస్తుందని పౌలు నొక్కి చెప్పాడు. దేవుని జ్ఞానాన్ని ప్రపంచ జ్ఞానంతో విభేదిస్తున్నాడు. Paul emphasizes that spiritual wisdom comes from God's Spirit, not human intellect, and contrasts the wisdom of God with the wisdom of the world. ఇక 2వ అధ్యాయం వినండి. 1 కొరింథీ 2వ అధ్యాయం. సోదరులారా, నేను మీ దగ్గరకు వచ్చి దేవుని గురించిన సాక్ష్యం ప్రకటించినప్పుడు మాటకారితనం గాని ఉన్నత జ్ఞానం గాని వినియోగించుకోలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు తప్ప, శిలువపాలైన ఆయన తప్ప మీ మధ్య మరేదీ తెలియని వాణ్ణయి ఉండాలని నిశ్చయించుకొన్నాను. మీ మధ్య దౌర్బల్యంతో, భయంతో, ఎంతో వణుకుతో ఉన్నాను. మీ విశ్వాసానికి ఆధారం మనుషుల జ్ఞానం కాదు గాని దేవుని బలప్రభావాలే కావాలని నా ఉద్దేశం. కనుక నా సందేశం ప్రబోధంలో ఒప్పించే మానవ జ్ఞాన వాక్కులతో కాక దేవుని ఆత్మ బలప్రభావాల ప్రదర్శనతో ఉండేది. అయినా ఆధ్యాత్మికంగా ఎదిగిన వారి మధ్య జ్ఞానం వాడుకుని మాట్లాడుతాం. ఆ జ్ఞానం ఈ లోకానికి చెందినది కాదు, ఎందుకు కొరగాకుండా పోయే ఈ లోకాధికారుల జ్ఞానమూ కాదు. మేము మాట్లాడేది దేవుని రహస్య సత్యంలో ఉన్న జ్ఞానం, మరుగై ఉన్న జ్ఞానం, ప్రపంచ సృష్టికి ముందే మన ఘనత కోసం దేవుడు నిర్ణయించిన జ్ఞానం. ఈ జ్ఞానం లోకపాలకులలో ఎవరికీ తెలియదు. ఒకవేళ అది తెలిసి ఉంటే వారు మహిమాస్వరూపి అయిన ప్రభువును సిలువ వేసి ఉండేవారు కారు. రాసి ఉన్న దాని ప్రకారం తనను ప్రేమించే వారి కోసం దేవుడు సిద్ధం చేసినవి కంటికి కనిపించలేదు, చెవికి వినిపించలేదు, మానవ హృదయంలోకి రాలేదు. అయితే వాటిని దేవుడు తన ఆత్మ ద్వారా మనకు వెల్లడి చేశాడు. దేవుని ఆత్మ అన్నిటినీ, దేవుని లోతైన సంగతులను కూడా పరిశోధిస్తాడు. ఒక మనిషి విషయాలు ఆ మనిషిలో ఉన్న తన ఆత్మకు తప్ప మరే మనిషికి తెలుసు. అలాగే దేవుని ఆలోచనలు దేవుని ఆత్మకే గాని మరెవరికీ తెలియవు. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినవేవో తెలుసుకునేలా మనం పొందినది లౌకిక ఆత్మ కాదుగాని దేవుని నుంచి వచ్చిన ఆత్మే. మేము ఆధ్యాత్మికమైన విషయాలను ఆధ్యాత్మికమైన వాటితో పోలుస్తూ మానవ జ్ఞానం నేర్పే మాటలలో కాక దేవుని ఆత్మ నేర్పే మాటలలో వాటిని చెబుతాం. సహజ సిద్ధమైన మనిషి దేవుని ఆత్మ విషయాలు స్వీకరించడు. అవి అతనికి తెలివి తక్కువతనంగా అనిపిస్తాయి. వాటిని ఆధ్యాత్మికంగా మాత్రమే విలువ కట్టాలి గనుక అతడు వాటిని గ్రహించలేడు. ఆధ్యాత్మిక వ్యక్తి అన్నిటినీ సరిగా పరిశీలించి అంచనా కడతాడు గాని అతణ్ణి ఎవరూ సరిగా పరిశీలించి అంచనా కట్టరు. ప్రభు మనసు తెలుసుకుని ఆయనకు ఉపదేశించగలవాడెవడు? మనకైతే క్రీస్తు మనసు ఉంది. 3వ అధ్యాయంలో కొరింథీయుల ఆధ్యాత్మిక అపరిపక్వత మరియు శారీరక విభజనలకు ఆయన వారిని గద్దిస్తాడు. వారు క్రీస్తులో శిశువుల వంటివారని, వారికి ఆధ్యాత్మిక పోషణ అవసరమని ఆయన గమనిస్తాడు. He rebukes the Corinthians for their spiritual immaturity in fleshly divisions, noting that they are like infants in Christ, needing spiritual nourishment.
ఇక 3వ అధ్యాయం వినండి. మొదటి కొరింథీ 3వ అధ్యాయం. అయినా సోదరులారా, నేను ఆధ్యాత్మిక వ్యక్తులతో మాట్లాడే విధంగా మీతో మాట్లాడలేకపోయాను. శరీర స్వభావాలతోనే, క్రీస్తులో ఉన్న చంటి బిడ్డలతోనే మాట్లాడే విధంగా మీతో మాట్లాడవలసి వచ్చింది. నేను మీకిచ్చినది పాలే గాని అన్నం కాదు. ఇంతవరకు అన్నం తినడం మీ చేత కాదు, ఇప్పుడు కూడా మీ చేత కాదు. ఎందుకంటే మీరు శరీర స్వభావాల్లాంటి వారు. మీ మధ్య అసూయ, జగడాలు, విభాగాలు ఉన్నాయి. అంటే మీరు శరీర స్వభావాన్ని అనుసరించే మామూలు మనుషులైనట్టున్నారు గదా. ఒకరేమో నేను పౌలు పక్షం వాణ్ణి అని, మరొకరు నేను అపొల్లో మనిషిని అని అంటూ ఉంటే మీరు శరీర స్వభావాన్ని అనుసరించేవారు కారా? పౌలు ఎవడు? అపొల్లో ఎవడు? పరిచారకులే గదా. వీరిద్దరికీ ప్రభువు అవకాశాలు ఇచ్చినప్పుడు వీరి ద్వారా మీరు నమ్మారు. నేను నాటాను, అపొల్లో నీళ్లు పెట్టాడు. అంతేగాని పెరిగేలా చేసినది దేవుడే. అలాగైతే నాటేవాడిలో గాని నీళ్లు పెట్టేవాడిలో గాని ఏమీ లేదు. పెరిగేలా చేసిన దేవునిలోనే అంతా ఉంది. నాటేవాడు, నీళ్లు పెట్టేవాడు ఒకటిగా ఉన్నారు. ఒక్కొక్కరికి తన కృషి కొలది ప్రతిఫలం దొరుకుతుంది. మేము దేవునితో కలిసి పనిచేసేవారం. మీరు దేవుని పొలం, దేవుని కట్టడం. దేవుడు నాకు ప్రసాదించిన కృప ప్రకారం నేను నేర్పుగల నిర్మాతనై పునాది వేశాను. మరొకడు దానిమీద నిర్మిస్తున్నాడు. అయితే దానిమీద కట్టే ప్రతి ఒక్కరూ తాను ఎలా నిర్మిస్తున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. వేసిన ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాదిగాక వేరేది ఎవరూ వేయలేరు. ఎవరైనా ఈ పునాది మీద బంగారం, వెండి, విలువైన రాళ్ళు, చెక్క, గడ్డి, కసవు ఇలాంటి వాటితో నిర్మిస్తే ప్రతి ఒక్కరి పని ఎలాంటిదో స్పష్టమవుతుంది. ఆ రోజు దాన్ని తెలియచేస్తుంది. ఎందుకంటే అది మంటల చేత వెల్లడి అవుతుంది. ప్రతి ఒక్కరి పని ఎలాంటిదో ఆ మంటలు పరీక్షిస్తాయి. ఎవరైనా పునాది మీద కట్టినది నిలిస్తే అతనికి ప్రతిఫలం లభిస్తుంది. తాను కట్టినది కాలిపోతే ఆ వ్యక్తి నష్టం అనుభవిస్తాడు. తన మట్టుకు తనకు విముక్తి ఉంటుంది గాని అది మంటల ద్వారా వచ్చినట్టే ఉంటుంది. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీకు తెలియదా? దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు ఆ వ్యక్తిని పాడు చేస్తాడు. ఎందుకంటే దేవుని ఆలయం పవిత్రమైనది, మీరే ఈ ఆలయం. ఎవరూ తనను తాను మోసగించుకోకూడదు. మీలో ఎవరైనా ఈ లోకంలో తనను జ్ఞానిని అనుకుంటే జ్ఞానం సంపాదించుకోవడానికి తెలివి తక్కువ వ్యక్తిగా అయిపోవాలి. ఎందుకంటే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో తెలివి తక్కువతనమే. ఆయన జ్ఞానులను తమ సొంత యుక్తి మూలంగానే పట్టుకొంటాడు అని రాసి ఉన్నది గదా. జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమని ప్రభువుకు తెలుసునని కూడా రాసి ఉన్నది. ఇలా ఉండగా ఎవరూ మనుషులను బట్టి అతిశయించకూడదు. ఎందుకంటే అంతా మీది. పౌలు గాని, అపొల్లో గాని, కేఫా గాని, లోకం గాని, బ్రతుకు గాని, చావు గాని, ఇప్పుడున్నవి గాని, తరువాత వచ్చేవి గాని అంతా మీవే. మీరు క్రీస్తుకు చెందేవారు, క్రీస్తు దేవునికి చెందేవాడు. 4వ అధ్యాయంలో పౌలు అపోస్తలులు మరియు నాయకుల బాధ్యతలను చర్చిస్తాడు. వారిని నమ్మకమైన సేవకులుగా ఉండమని కోరతాడు. గర్వం మరియు స్వనీతికి వ్యతిరేకంగా కొరింథీయులను హెచ్చరిస్తాడు. Paul discusses the responsibilities of apostles and leaders, urging them to be faithful servants and warning the Corinthians against pride and self-righteousness. ఇక 4వ అధ్యాయం వినండి. మొదటి కొరింథు 4వ అధ్యాయం. కాబట్టి ప్రతి మనిషి మమ్ములను ఇలా భావించాలి: మేము క్రీస్తు సేవకులం, దేవుని రహస్య సత్యాల విషయంలో నిర్వాహకులం. ఆ మాటకు వస్తే ప్రతి నిర్వాహకుడు నమ్మకంగా ఉండవలసినదే. అయితే నేను మీ విమర్శకు గాని మరే మానవ విమర్శకు గాని గురి కావడం నాకు అల్పమైన సంగతే అనిపిస్తుంది. అసలు నన్ను నేను విమర్శించుకోను. నాకు తెలిసినంత మట్టుకు
నేను ఏ విషయంలోనూ దోషిని కాను, కాని ఇందువల్లే నిర్దోషిగా లెక్కలోనికి రాను. నన్ను తీర్పు తీర్చేవాడు ప్రభువే. ఆ కాలం రాకముందే ప్రభువు వచ్చేంత వరకు దేనికి తీర్పు తీర్చకండి. ఆయన చీకటిలో దాగి ఉన్న వాటిని వెలుగులోకి తీసుకువస్తాడు. మనుషుల అంతరంగాలలో ఉన్న ఆలోచనలు బట్టబయలు చేస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగుతుంది. సోదరులారా, మీ మేలు కోసం నన్ను అపుల్లోనూ ఉదాహరణగా తీసుకుని ఈ విషయాలు వివరించాను. అంటే మమ్ములను బట్టి మీరు లేఖనాలలో రాసి ఉన్నదానికంటే మించి ఆలోచించకూడదని, నేర్చుకోవాలని, మీరొకరి పక్షం వహించి మరొకరికి వ్యతిరేకంగా విర్రవీగకూడదని అలా చేశాను. నిన్ను ఏకైకవాణిగా చేసినదెవరు? నీవు దేవుని నుంచి పొందినది తప్ప నీకు మరేం కలిగి ఉంది? అది పొందినదే గనుక అయితే పొందినది కానట్టే గొప్పలు చెప్పుకుంటున్నావేం? మీరిప్పటికే పూర్తిగా తృప్తిపడ్డారట గదూ? అప్పుడే ధనవంతులయ్యారట. మేము లేకుండానే రాజులుగా ఏలారట. మీతో కూడా మేము రాజ్యమేలేలా మీరు నిజంగా రాజులు కావాలని నా అభిలాష. ఎందుకంటే దేవుడు క్రీస్తు రాయబారులమైన మమ్ములను అందరికంటే చివరి వరుసలో మరణశిక్షకు గురైన వారుగా ప్రదర్శిస్తున్నాడని నాకనిపిస్తుంది. మేము ప్రపంచానికి, మనుషులకు, దేవదూతలకు వింత ప్రదర్శనగా తయారయ్యాం. మేము క్రీస్తు కోసం మందబుద్ధులం. మీరైతే క్రీస్తులో బుద్ధిమంతులటగా. మేమేమో బలహీనులం, మీరు బలవంతులట. మీరేమో ఘనతకెక్కినవారు, మేము అవమానం పాలైన వారం. ఈ గడియ వరకు మేము ఆకలి దప్పులతో ఉన్నాం, సరిపోని దుస్తులు తొడుక్కుంటున్నాం, పిడిగుద్దులు తింటున్నాం, నిలువనీడ లేకుండా ఉన్నాం, సొంత చేతులతో కష్టపడి పనిచేస్తున్నాం. నిందల పాలైనప్పుడు దీవిస్తాం, హింసలకు గురి అయితే ఓర్చుకొంటాం, అపనిందలు వచ్చినప్పుడు వేడుకొంటాం. ఇప్పటి వరకు మేము ఇతరుల దృష్టిలో లోకంలోని చెత్తా చెదారంలాగా, అన్నిట్లో నీచమైన దానిలాగా ఉన్నాం. నేనీ విషయాలు రాసే కారణం మీకు సిగ్గు కలిగిద్దామని కాదుగాని నా ప్రియమైన పిల్లలని హెచ్చరికలు రాస్తున్నాను. క్రీస్తులో మీకు క్రమశిక్షణ ఇచ్చేవారు 10,000 మంది ఉన్నా మీకు తండ్రులు అనేకులు లేరు. ఎందుకంటే క్రీస్తు యేసులో శుభవార్త ద్వారా మీకు తండ్రి అయినది నేనే. కాబట్టి నాలాగే ప్రవర్తించండని మిమ్మలను వేడుకొంటున్నాను. ఇందుకోసమే తిమోతిని మీ దగ్గరకు పంపాను. అతడు ప్రభువులో నాకు నమ్మదగిన ప్రియమైన కొడుకు. అతడు క్రీస్తులో నా జీవిత విధానాలు ఎలాంటివో మీకు జ్ఞాపకం చేస్తాడు. అంతటా అన్ని సంఘాలకు నేను ఉపదేశించేది ఈ విధానాలే. నేను మీ దగ్గరకు రాకుండా ఉన్నట్టు కొందరు విర్రవీగుతూ ఉన్నారు. అయితే ప్రభుచిత్తమైతే త్వరలోనే మీ దగ్గరకు వచ్చి విర్రవీగుతూ ఉన్న వారి మాటలు కాదు, వారి బలప్రభావాలు ఎలాంటివో తెలుసుకొంటాను. దేవుని రాజ్యమంటే మాటలు కాదు, బలప్రభావాలతో కూడినది. నేను మీ దగ్గరకు బెత్తంతో రావాలా, ప్రేమభావంతో మృదువైన మనసుతో రావాలా? ఏది మీ కోరిక? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5-7 అధ్యాయాలలో లైంగిక అనైతికత మరియు వివాహం, సెక్షువల్ ఇమ్మొరాలిటీ అండ్ మ్యారేజ్. 5వ అధ్యాయంలో పౌలు చర్చిలో లైంగిక అనైతికత యొక్క తీవ్రమైన కేసును ఎదుర్కొంటాడు. నేరస్తుడిని సంఘం నుండి బహిష్కరించమని వారికి నిర్దేశిస్తాడు. Paul confronts a serious case of sexual immorality in the church and instructs them to expel the offender from the community. ఇక 5వ అధ్యాయం వినండి. 1 కొరింథు 5వ అధ్యాయం. మీలో వ్యభిచారం ఉన్నట్టు మాకు వినవచ్చింది. ఒక వ్యక్తి తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. ఇలాంటి వ్యభిచారం క్రైస్తవులు కాని ఇతర జనాలలో కూడా సూచించబడడం లేదు. మీరైతే విర్రవీగుతూ ఉన్నారు. దీనికి బదులు ఆ పని చేసిన వాణ్ణి మీ మధ్య నుంచి తొలగించడం జరిగేలా మీరు దుఃఖంతో మూలగలేదు. నా మట్టుకైతే నేను శరీరరీతిగా మీ దగ్గర లేకపోయినా ఆత్మరీతిగా ఉన్నాను. వాస్తవంగా మీతో ఉన్నట్టుగానే ఆ పని చేసిన వాడికి ఇంతకు ముందే తీర్పు తీర్చాను.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేర మీరు సమకూడేటప్పుడు నేను ఆత్మరీత్యా మీతో కూడా ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు బలప్రభావాలతో అతని శరీరం నాశనమయ్యేలా అతన్ని సైతానుకు అప్పగించండి. ఈ విధంగా యేసు ప్రభు వచ్చే రోజున అతడి ఆత్మకు విముక్తి ఉండాలనే ఉద్దేశంతో అలా చేయండి. మీరు అతిశయించడం మంచిది కాదు. పొంగు పదార్థం కొంచెమైనా పిండి ముద్దంతటినీ పొంగజేస్తుందని మీకు తెలియదా? కాబట్టి మీరు క్రొత్త పిండి ముద్దలాగా కావడానికి ఆ పాత పొంగు పదార్థాన్ని తొలగించండి. అసలు మీరు పొంగు పదార్థమేమీ లేనివారే. ఎలాగంటే క్రీస్తు మన కోసం పస్కాబలి అయ్యాడు. అందుచేత మనం పాత పొంగజేసే పదార్థంతో కాక, చెడుతనం, దుర్మార్గం అనే పొంగజేసే పదార్థంతో కాక, నిజాయితీ, సత్యం అనే పొంగని దానితో ఈ మహోత్సవాన్ని ఆచరించుదాం. నా ఉత్తరంలో మీరు వ్యభిచారులతో కలిసిమెలిసి ఉండకూడదని రాశాను. అయితే ఈ లోకానికి చెందే వ్యభిచారులతో, పేరాసపరులతో, వంచకులతో, విగ్రహ పూజ చేసేవారితో బొత్తిగా సాంగత్యం చేయకూడదని అర్థం కాదు. అలాగైతే మీరు లోకంలో నుంచి వెళ్ళిపోవలసి వస్తుంది. ఇప్పుడు నేను మీకు రాసేదేమిటంటే, సోదరుడు అనిపించుకుంటున్న వాడెవడైనా సరే, అతడు వ్యభిచారి గాని, పేరాసపరుడు గాని, విగ్రహ పూజకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, వంచకుడు గాని అయి ఉంటే ఆ వ్యక్తితో కలిసిమెలిసి ఉండకూడదు. అలాంటి వాడితో తిననూ కూడదు. బయటివారి విషయం కూడా తీర్పు చెప్పడానికి నాకేం పని? బయటివారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. లోపలి వారికైతే మీరు తీర్పర్లు కారా మరి? అందుచేత మీ మధ్య ఉండకుండా ఆ దుర్మార్గుణ్ణి వెలివేయండి. 6వ అధ్యాయంలో విశ్వాసులు లౌకిక న్యాయస్థానాలలో ఒకరిపై ఒకరు దావా వేసుకునే సమస్యను ఆయన ప్రస్తావిస్తాడు. లైంగిక అనైతికతకు వ్యతిరేకంగా హెచ్చరిస్తాడు. శరీరం పరిశుద్ధాత్మ ఆలయం అని పేర్కొంటాడు. He addresses the issue of believers suing one another in secular courts and warns against sexual immorality, stating that the body is a temple of the Holy Spirit. ఇక 6వ అధ్యాయం వినండి. 1 కొరింథు 6వ అధ్యాయం. మీలో ఎవడికైనా మరొకడి మీద పరిష్కరించుకోవలసిన విషయం ఉంటే అతడు పవిత్రుల ఎదుటికి రాక అన్యాయస్తుల ఎదుట వ్యాజ్యమాడడానికి తెగిస్తాడా ఏమిటి? పవిత్రులు లోకానికి తీర్పు తీరుస్తారన్న సంగతి మీకు తెలియదా? లోకం మీ తీర్పుకు గురి అవుతుంది అంటే అతి స్వల్ప విషయాలను పరిష్కరించదగనివారా మీరు? మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామన్న సంగతి మీకు తెలియదా? అలాగైతే ఈ జీవిత విషయాలను గురించి తీర్పు తీర్చవచ్చుననేది మరి నిశ్చయం. ఈ జీవితానికి చెందే విషయాలు తీర్పు కోసం రావలసి ఉంటే వాటిని క్రీస్తు సంఘంలో తక్కువ గౌరవం గలవారి చేత పరిష్కారం చేయించుకుంటారా? మీకు సిగ్గు రావాలని ఇలా అంటున్నాను. సోదరుల మధ్య వివాద పరిష్కారం చేయగల తెలివైన వాడొక్కడు కూడా మీలో లేడా? సోదరుడు సోదరుడి మీద వ్యాజ్యమాడతాడు. తీర్పు కోసం అవిశ్వాసుల దగ్గరకు వెళ్తారు. కాబట్టి మీలో ఒకరి మీద ఒకరు వ్యాజ్యమాడడం వల్ల ఇప్పటికే మీరు పూర్తిగా ఓడిపోయారన్నమాట. దానికి బదులు మీరెందుకు అన్యాయం ఓర్చుకోరు? ఎందుకు మీ వస్తువులు తినివేయడం జరగనీయరు? అదిగాక మీరే అన్యాయం చేస్తున్నారు, ఇతరుల సొత్తు తినివేస్తున్నారు. మీరలా చేస్తున్నది సోదరులకే. న్యాయం అనుసరించని వారు దేవుని రాజ్యానికి వారసులు కాబోరని మీకు తెలియదా? మోసపోకండి. జారులు గాని, విగ్రహ పూజకులు గాని, వ్యభిచారులు గాని, ఆడంగివారు గాని, స్వలింగ సంపర్కులు గాని, దొంగలు గాని, పేరాసపరులు గాని, త్రాగుబోతులు గాని, తిట్టుబోతులు గాని, దోపిడీదారులు గాని దేవుని రాజ్య వారసులు కాబోరు. గతంలో మీలో కొందరు అలాంటి వారే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు పేర మన దేవుని ఆత్మ వల్ల మీరు కడగబడ్డారు, పవిత్రులయ్యారు, నిర్దోషుల లెక్కలోకి వచ్చారు. అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది గాని అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది, అయితే నన్ను ఏదీ వశపరచుకోనివ్వను. ఆహారాలు కడుపు కోసం ఉన్నాయి,
కడుపు ఆహారాల కోసం ఉంది. అయినా దేవుడు దానిని వాటిని కూడా నాశనం చేస్తాడు. శరీరం లైంగిక అవినీతి కోసం కాదుగాని ప్రభువు కోసమే. ప్రభువు శరీరం కోసం. దేవుడు ప్రభువును సజీవంగా లేపాడు. తన బలప్రభావాలతో మనలను కూడా సజీవంగా లేపుతాడు. మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలై ఉన్నాయని మీకు తెలియదా? నేను క్రీస్తుకు చెందిన అవయవాలను తీసుకుపోయి వేశ్యకు అవయవాలుగా చేయవచ్చా? అలా కానే కాదు. వేశ్యతో కలిసిన వాడు ఆమెతో ఒకటే శరీరం అవుతాడని మీకు తెలియదా? వారిద్దరూ ఒకే శరీరం అవుతారని దేవుడు అన్నాడు గదా, ప్రభువుతో కలిసినవాడు ఆయనతో ఒకటే ఆత్మ అయి ఉన్నాడు. లైంగిక అవినీతికి దూరంగా పారిపోండి. మనిషి చేసే ఇతర పాపాలలో ప్రతిదీ శరీరానికి బయటే ఉంది. లైంగిక అవినీతి చేసేవాడైతే తన సొంత శరీరానికి విరుద్ధంగా పాపం చేస్తున్నాడు. మీ శరీరం పవిత్రాత్మకు ఆలయం. ఆయన దేవుని నుంచి వచ్చి మీలో ఉన్నాడు. మీరు మీ సొత్తు కారు. ఇదంతా మీకు తెలియదా? వెలపెట్టి మిమ్మల్ని కొనడం జరిగింది గనుక దేవునివై ఉన్న మీ శరీరంతో, మీ ఆత్మతో దేవునికి మహిమ కలిగిస్తూ ఉండండి. 7వ అధ్యాయంలో పౌలు వివాహం మరియు ఒంటరితనంపై సూచనలు ఇస్తాడు. ఒక వ్యక్తి ఒంటరిగా ఉండటం మంచిదని, కానీ వారు వివాహం చేసుకుంటే వారు విడాకులు తీసుకోకూడదని సలహా ఇస్తాడు. Paul gives instructions on marriage and singleness, advising that it is good for a person to remain single, but if they marry, they should not divorce. ఇక 7వ అధ్యాయం వినండి. 1 కొరింథు 7వ అధ్యాయం. మీరు నాకు రాసిన వాటి విషయం, స్త్రీని ముట్టకపోవడం పురుషుడికి మేలు. అయినా జారత్వం ఉన్న సంగతిని బట్టి ప్రతి పురుషుడు సొంత భార్య, ప్రతి స్త్రీ సొంత భర్త కలిగి ఉండవచ్చు. భర్త తన భార్య పట్ల వివాహ ధర్మం నెరవేరుస్తూ ఉండాలి. తన భర్త పట్ల భార్య కూడా అలాగే చేయాలి. భార్యకు తన శరీరం మీద అధికారం లేదు, అది భర్తకే ఉంది. అలాగే భర్తకు తన శరీరం మీద అధికారం లేదు, అది భార్యకే ఉంది. మీకు ఉపవాసం, ప్రార్థన కోసం సావకాశం కలిగించుకోవడానికి కొంతకాలం వరకు ఇద్దరూ సమ్మతిస్తేనే తప్ప ఒకరికి ఒకరు లొంగిపోకుండా ఉండకూడదు. ఆ తరువాత మీ కోరికలు అదుపులో ఉంచుకోలేకపోవడం బట్టి సైతాను మిమ్ములను శోధించకుండేలా మళ్లీ కలుసుకోండి. నేనిది ఆజ్ఞగా చెప్పడం లేదు గాని అనుమతిగా మాత్రమే. అయినా మనుషులంతా నాలాగే ఉండాలని నా కోరిక. అయితే ప్రతి ఒక్కరికి దేవుని నుంచి సొంత కృపావరం ఉంది. ఇది ఒకరికి ఒక విధంగా, మరొకరికి ఇంకో విధంగా ఉంటుంది. కాని నాలాగే ఉండిపోతే మంచిదని పెళ్లి కాని వారితో, విధవరాండ్రతో అంటున్నాను. అయినా కోరికలు అదుపులో ఉంచుకోవడం వారి చేత కాకపోతే పెళ్లి చేసుకోవచ్చు. కామాగ్నితో మాడిపోతూ ఉండడం కంటే పెళ్లి చేసుకోవడం మంచిది. పెళ్లైన వారికి నేనిచ్చే ఆదేశమిదే. అసలు ఇచ్చేది నేను కాదు, ప్రభువే. భార్య భర్తకు వేరైపోకూడదు. ఒకవేళ వేరైపోయినా మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఉండాలి, లేదా భర్తతో సమాధానపడాలి. భర్త భార్యను విడిచిపెట్టకూడదు. తక్కిన వారితో ప్రభువు కాదు, నేనే ఇలా చెబుతున్నాను. ఒక సోదరునికి ప్రభువును నమ్మని భార్య ఉందనుకోండి. ఆమెకు అతనితో కాపురం చేయడం ఇష్టమైతే అతడు ఆమెను విడిచిపెట్టకూడదు. ఒక ఆమెకు ప్రభువును నమ్మని భర్త ఉన్నాడనుకోండి. అతనికి ఆమెతో కాపురముండడం ఇష్టమైతే ఆమె అతన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే నమ్మని భర్త నమ్మిన భార్య కారణంగా దేవుని చేత ప్రత్యేకించబడినవాడు. నమ్మని భార్య నమ్మిన భర్త కారణంగా దేవుని చేత ప్రత్యేకించబడినది. లేకపోతే మీ పిల్లలు అశుద్ధులుగా ఉండి ఉంటారు, కాని ఇప్పుడు వారు పవిత్రంగా ఉన్నారు. ఒకవేళ నమ్మని వ్యక్తి వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి. అలాంటి పరిస్థితిలో సోదరునికి గాని సోదరికి గాని బంధనం లేదు. దేవుడు మనలను శాంతి అనుభవించడానికి పిలిచాడు. పెళ్లైన స్త్రీ, నీ ద్వారా నీ భర్తకు పాప విముక్తి కలుగుతుందేమో
నీకేమి తెలుసు? పెళ్ళైన పురుషుడా, నీ ద్వారా నీ భార్యకు పాప విముక్తి కలుగుతుందేమో నీకేమి తెలుసు? ప్రతి ఒక్కరూ తనకు దేవుడిచ్చిన ప్రకారం ప్రభువు పిలిచిన పరిస్థితిలో సాగిపోవాలి. క్రీస్తు సంఘాలన్నిటికీ నేనిచ్చే ఆదేశమిదే. సున్నతి గలవానికి పిలుపు వచ్చిందా, అతడు సున్నతి గురుతు మాపుకోవడానికి పూనుకోకూడదు. సున్నతి లేనివారికి పిలుపు వచ్చిందా, అతడు సున్నతి పొందకూడదు. సున్నతి పొందడంలో ఏమీ లేదు, పొందకపోవడంలోనూ ఏమీ లేదు. ముఖ్యమైన సంగతి దేవుని ఆజ్ఞలను పాటించడమే. ప్రతి ఒక్కరూ తనకు ఏ స్థితిలో దేవుని పిలుపు వచ్చిందో ఆ స్థితిలోనే ఉండిపోవాలి. బానిసగా ఉన్నప్పుడు మీకు పిలుపు వచ్చిందా, దాని గురించి బెంగ పెట్టుకోకండి. గాని ఒకవేళ స్వేచ్ఛగా ఉండడానికి అవకాశం వస్తే దానిని వినియోగం చేసుకోండి. బానిసగా ఉన్నప్పుడు ప్రభువులోకి పిలుపు పొందిన వ్యక్తి ప్రభువుకు చెందిన స్వతంత్రుడు. అలాగే స్వతంత్రుడిగా ఉన్నప్పుడు పిలుపు అందిన వ్యక్తి క్రీస్తు బానిస. వెలపెట్టి మిమ్మలను కొనుక్కోవడం జరిగింది గనుక మనుషులకు బానిసలు కాకండి. సోదరులారా, ప్రతి ఒక్కరూ తనకు ఏ స్థితిలో పిలుపు వచ్చిందో ఆ స్థితిలో దేవునితో నిలిచి ఉండాలి. కన్యలను గురించి ప్రభువు ఆదేశం నాకు లేదు. అయినా ప్రభువు చేత ఆయన కరుణ మూలంగా నమ్మతగిన వాణ్ణయి నా మనసులోది తెలియచేస్తాను. ఇప్పటి కష్టదశ కారణంగా మనిషి తానున్న పరిస్థితిలోనే నిలిచి ఉండడం మంచిదని నా తలంపు. మీరు భార్యకు కట్టుబడి ఉన్నారా? విడుదల కోసం ప్రయత్నించకండి. భార్య లేకుండా ఉన్నారా? భార్య కావాలని వెతకకండి. ఒకవేళ మీరు పెళ్లి చేసుకున్నా అది మీకు అపరాధం కాదు. కన్య పెళ్లి చేసుకుంటే అది ఆమెకు అపరాధం కాదు. అయినా అలాంటి వారికి శరీర సంబంధమైన కష్టాలు కలుగుతాయి. అవి మీకు కలగకూడదని నా కోరిక. సోదరులారా, నేను చెప్పేదేమిటంటే, కాలం కొద్దిగానే ఉంది గనుక ఇక మీదట భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టుండాలి, ఏడ్చేవారు ఏడవనట్టుండాలి, సంతోషించేవారు సంతోషించనట్టు ఉండాలి, కొనుక్కునేవారు తమది అంటూ ఏమీ లేనట్టుండాలి, లోకములో ఉన్న వాటిని వినియోగించేవారు దుర్వినియోగం చేయనట్టుండాలి. ఎందుకని ఈ లోక విధానం గతించిపోతూ ఉంది. మీరు కలత లేకుండా ఉండాలని నా కోరిక. పెళ్లి కాని మనిషి ప్రభు విషయాలలో శ్రద్ధ వహిస్తాడు. తాను ప్రభువును ఎలా మెప్పించగలనా అని అతడి శ్రద్ధ. పెళ్లి అయిన మనిషి ఈ లోక సంబంధమైన వాటిలో శ్రద్ధ వహిస్తాడు. భార్యను ఎలా మెప్పించగలనా అని అతడి శ్రద్ధ. అలాగే పెళ్లైన స్త్రీకి కన్యకు వ్యత్యాసం ఉంది. పెళ్లి కాని స్త్రీ ప్రభు విషయాలలో శ్రద్ధ వహిస్తుంది. తాను శరీరంలో ఆత్మలో పవిత్రంగా ఉండాలని ఆమె శ్రద్ధ. పెళ్లైన స్త్రీ లోక సంబంధమైన వాటిలో శ్రద్ధ వహిస్తుంది. తాను భర్తను ఎలా మెప్పించగలనా అని ఆమె శ్రద్ధ. ఇది మీ ప్రయోజనం కోసమే చెబుతున్నాను. మిమ్మలను బంధించాలని కాదుగాని ఏది యుక్తమో దానిని ప్రోత్సహించాలని, మీరు ఇతర శ్రద్ధలు లేకుండా ప్రభువుకు సేవ చేస్తూ ఉండాలని నా ఉద్దేశం. ఒక మనిషికి కన్య అయిన కూతురు ప్రాయం మించిపోయింది అనుకోండి. ఆమెకు పెళ్లి చేయకపోవడం అయోగ్యమని, పెళ్లి తప్పనిసరి అని అతడు అనుకుంటే తన ఇష్ట ప్రకారం జరిగించవచ్చు. అందులో అతనికి అపరాధం ఉండదు. వారిని పెళ్లి చేసుకోనివ్వవచ్చు. అయితే మనోబలంతో ఉండి బలవంతమేమీ లేకుండా తన ఇష్ట ప్రకారం చేయగలిగితే కన్య అయి ఉన్న తన కూతురును పెళ్లి లేకుండా ఉంచుతానని హృదయంలో నిశ్చయించుకుంటే అది మంచిది. గనుక ఆమెకు పెళ్లి చేసేవాడు మంచి చేస్తున్నాడు, పెళ్లి చేయనివాడు దానికంటే ఇంకా మంచి చేస్తున్నాడు. భర్త బ్రతికి ఉన్నంత వరకు భార్య చట్టం ప్రకారం అతడికి కట్టుబడి ఉంటుంది. ఒకవేళ భర్త చనిపోతే ఆమెకు నచ్చిన వాడిని వివాహమాడడానికి ఆమెకు స్వేచ్ఛ ఉంది. గాని ప్రభువులో ఉన్నవాణ్ణి మాత్రమే వివాహమాడాలి. అయినా ఆమె ఉన్న పరిస్థితిలోనే ఉండిపోతే ఎక్కువ సంతోషంగా ఉంటుందని నా అభిప్రాయం. ఇందులో దేవుని ఆత్మ నాతో ఉన్నాడని నా భావన. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8 నుండి 14 అధ్యాయాలలో ఆరాధన, ఆధ్యాత్మిక బహుమతులు మరియు క్రమం, వర్షిప్, స్పిరిచువల్ గిఫ్ట్స్ అండ్ ఆర్డర్,
8వ అధ్యాయంలో విగ్రహాలకు బలి ఇచ్చిన ఆహారాన్ని తినడం అనే అంశంపై పౌలు బోధిస్తాడు. బలహీనమైన మనస్సాక్షి ఉన్నవారి పట్ల ప్రేమ మరియు శ్రద్ధను నొక్కి చెబుతాడు. Paul teaches on the issue of eating food sacrificed to idols, emphasizing love and consideration for those with weaker consciences. ఇక 8వ అధ్యాయం వినండి. మొదటి కొరింథు 8వ అధ్యాయం. విగ్రహాలకు అర్పితమైన వాటి విషయం మనకందరికీ తెలివి ఉందని మనకు తెలుసు. తెలివి ఉప్పొంగజేస్తుంది, ప్రేమ అయితే అభివృద్ధిని కలిగిస్తుంది. ఎవరైనా తనకు ఏదైనా తెలుసుననుకుంటే తెలుసుకోవలసిన విధంగా ఇంకా తెలుసుకోలేదన్నమాట. ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే ఆయనకు ఆ వ్యక్తి తెలుసు. అందుచేత విగ్రహాలకు అర్పితమైన వాటిని తినే విషయంలో మనకు తెలిసినదేమిటంటే, లోకంలో విగ్రహం అనేది వట్టిది. ఒకే ఒక దేవుడు తప్ప మరో దేవుడు లేడు. దేవుళ్ళు లోకంలో స్వర్గంలో ఉన్నట్టు జనులు చెప్పుకొన్నా మనకైతే ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన వల్లే సమస్తం కలిగింది. మనం ఆయన కోసమే. ఒకే ప్రభువు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారానే సమస్తం కలిగింది. మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం. అయినా ఈ తెలివి అందరికీ లేదు. కొందరు ఇంతవరకు విగ్రహం గురించి స్మృతి కలిగి తాము తింటున్నది విగ్రహానికి అర్పితమైనట్టు భావించి తింటున్నారు. వారి అంతర్వాణికి చాలినంత వివేచనా శక్తి లేకపోవడం చేత అది అశుద్ధి అవుతుంది. గాని తిండి మనల్ని దేవునికి సిఫారసు చేయదు. మనం ఏదైనా తింటే ఎక్కువ వారము కాము, తినకపోతే తక్కువ వారము కాము. అయినా మీకున్న ఈ స్వేచ్ఛ విశ్వాసంలో బలహీనులకు తప్పటడుగు వేయించే అడ్డు కాకుండా చూచుకోండి. సత్యం తెలిసిన మీరు విగ్రహమున్న స్థలంలో తింటే ఎవడైనా ఒకడు చూస్తాడనుకోండి. విశ్వాసంలో బలహీనుడైన అతడి అంతర్వాణికి విగ్రహాలకు అర్పితమైన వాటిని తినే ధైర్యం కలగదా? క్రీస్తు ఎవరి కోసం చనిపోయాడో విశ్వాసంలో ఆ బలహీన సోదరుడు మీ తెలివి వల్ల పాడైపోవాలా? మీరు సోదరులకు వ్యతిరేకంగా పాపం చేసి తక్కువ వివేచనా శక్తి ఉన్నవారి అంతర్వాణికి దెబ్బ కొట్టడం వల్ల మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. కాబట్టి తిండి నా సోదరుడు తప్పటడుగు వేయడానికి కారణమైతే నా సోదరుడు తప్పటడుగు వేయకూడదని నేను ఇంకెన్నడూ మాంసం తినను. 9వ అధ్యాయంలో అతను తన అపొస్తలత్వాన్ని సమర్థించుకుంటాడు. చర్చి ద్వారా మద్దతు పొందే హక్కుతో సహా పరిచర్యకు అంకితమైన జీవితం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాడు. He defends his apostleship and explains the importance of a life dedicated to ministry, including the right to be supported by the church. ఇక 9వ అధ్యాయం వినండి. మొదటి కొరింథు 9వ అధ్యాయం. నేను క్రీస్తు రాయబారిని కానా? నాకు స్వేచ్ఛ లేదా? మన ప్రభువైన యేసుక్రీస్తును నేను చూడలేదా? మీరు ప్రభువులో నా పని ఫలితం కాదా? ఒకవేళ ఇతరులకు నేను క్రీస్తు రాయబారిని కాకపోయినా నిస్సందేహంగా మీ మట్టుకైనా రాయబారినే. ప్రభువులో రాయబారిననే సత్యానికి మీరే ముద్రలాంటివారు. మీ మధ్య నన్ను విమర్శించే వారికి నా ప్రత్యుత్తరమిదే. అన్నపానాలకు మాకు హక్కు లేదా? తక్కిన క్రీస్తు రాయబారులు, ప్రభువు సోదరులు, కేఫా కూడా విశ్వాసంలో సోదరీలైన తమ భార్యలను వెంటబెట్టుకుని ప్రయాణిస్తారు. అలాంటి హక్కు మాకు లేదా? జీవనం కోసం పని చేయకుండా ఉండడానికి బర్నబా, నేను మాత్రమే హక్కు లేనివారమా? సొంత ఖర్చు పెట్టుకుని సైనికుడిగా యుద్ధానికి వెళ్లేవాడెవడు? ద్రాక్ష తోట వేసుకుని దాని పండ్లు తిననివాడెవడు? మందను కాస్తూ మంద పాలు త్రాగనివాడెవడు? మానవరీతిగా ఇలా అంటున్నానా? కాదు, ధర్మశాస్త్రం కూడా ఇలా చెబుతుంది గదా. కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు అని మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉంది. అయితే దేవుడు పట్టించుకునేది ఎద్దుల విషయమేనా? లేకపోతే ఇలా చెప్పినది మనకోసమేనా? మనకోసమే రాసి ఉంది. కారణం ఏమిటంటే
దున్నేవాడు ఆశాభావంతో దున్నాలి. కళ్ళం ఆశాభావంతో నూర్పించేవాడు కూడా తాను ఆశాభావంతో పనిచేసిన దానిలో పాల్గొనాలి. మేము మీలో ఆధ్యాత్మిక విత్తనాలు చల్లిన వారమైతే మీ నుంచి శరీరం కోసమైన వాటిని కోయడం గొప్ప విషయమా? ఇతరులు మీ మీద ఇలాంటి హక్కులో పాల్గొంటూ ఉంటే మాకు ఈ హక్కు మరీ ఎక్కువగా ఉంటుంది గదా. అయినా మేమీ హక్కు వినియోగించుకోలేదు. క్రీస్తు శుభవార్తకు ఆటంకమేమీ కలిగించకూడదని అన్నిటినీ ఓర్చుకుంటున్నాం. పవిత్రమైన వాటి విషయంలో సేవ చేసేవారు దేవాలయానికి చెందిన భోజన పదార్థాలు తింటారని, బలిపీఠం దగ్గర పనిచేసేవారికి బలిపీఠం అర్పణలలో భాగం ఉంటుందని మీకు తెలియదా? అలాగే శుభవార్త ప్రకటించే వారికి శుభవార్త వల్లే జీవనోపాధి కలగాలని ప్రభువు విధించాడు. నేనైతే ఈ హక్కులలో ఏవీ ఉపయోగించుకోలేదు. నా పట్ల ఆ ప్రకారం జరగాలని నేనిది రాయడం లేదు. ఈ నా అతిశయాన్ని ఎవడైనా నిరర్థకంగా చేయడం కంటే నాకు చావే మేలు. నేను శుభవార్త ప్రకటిస్తున్నానంటే ఇందులో అతిశయ కారణం ఏమీ లేదు. ఎందుకంటే ప్రకటించే అవసరత నా మీద ఉంచబడింది. ఒకవేళ నేను శుభవార్త ప్రకటించకపోతే అయ్యో నాకెంత నష్టం! ఇష్టపూర్వకంగా ఈ పని చేస్తే నాకు బహుమతి, ఇష్టపూర్వకంగా చేయకపోయినా నాకు కార్యనిర్వాహకత్వం అప్పగించబడింది. అలాగైతే నా బహుమతి ఏది? నేను శుభవార్త ప్రకటించేటప్పుడు తద్వారా జీవనం చేసే నా హక్కు అధికంగా వినియోగించుకోకుండా క్రీస్తు శుభవార్త ఉచితంగా అందించడమే నా బహుమతి. అందరి విషయంలో నాకు స్వేచ్ఛ ఉంది. అయినా ప్రభువు కోసం ఎక్కువ మందిని సంపాదించాలని అందరికీ బానిసనయ్యాను. యూదులను సంపాదించడానికి యూదులకు యూదుడిలాంటి వాణ్ణయ్యాను. ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారిని సంపాదించడానికి ధర్మశాస్త్రం క్రింద ఉన్నవాడి లాంటి వాణ్ణయ్యాను. దేవుని పట్ల ధర్మశాస్త్రం లేనివాణ్ణి కానుగాని క్రీస్తు న్యాయశాస్త్రం క్రింద ఉన్నవాణ్ణి. అయినా ధర్మశాస్త్రం లేనివారిని సంపాదించడానికి వారికి ధర్మశాస్త్రం లేనివాడిలాంటి వాణ్ణయ్యాను. బలహీనులను సంపాదించడానికి బలహీనులకు బలహీనుడి లాంటి వాణ్ణయ్యాను. కొందరికి పాప విముక్తి కలిగించడానికి అందరికీ అన్ని రకాల వాణ్ణయ్యాను. శుభవార్తలో వారితో పాలివాణ్ణి కావాలని నేనిలా చేస్తున్నది శుభవార్త కోసమే. పరుగు పందెంలో పరిగెత్తేవారంతా పరిగెత్తుతారుగాని బహుమతి లభించేది ఒకరికే అని మీకు తెలియదా? అలాగే మీకు బహుమతి లభించేలా పరిగెత్తండి. క్రీడాకారుడు అన్నిటిలో తనను అదుపులో ఉంచుకుంటాడు. వారేమో పాడైపోయే ఆకుల కిరీటం కోసం అలా చేస్తారు. మనమైతే ఎన్నడూ పాడు కాని కిరీటం కోసం అలా చేస్తున్నాం. అందుచేత నేను పరిగెత్తుతున్నది నిశ్చయత లేకుండా కాదు. నేను ముష్టియుద్ధం చేస్తున్నది గాలిలో దెబ్బలు వేసినట్టు కాదు. ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే అయోగ్యుణ్ణి అనే తీర్పుకు గురి కాకుండా నా శరీరాన్ని నలగొట్టి వశం చేసుకుంటున్నాను. 10వ అధ్యాయంలో విగ్రహారాధనకు వ్యతిరేకంగా పౌలు ఇశ్రాయేలు చరిత్రను హెచ్చరికగా ఉపయోగిస్తాడు. అన్యమత దేవుళ్ళ ఆరాధనలో పాల్గొనకుండా హెచ్చరిస్తాడు. Paul uses Israel's history as a warning against idolatry and warns against participating in the worship of pagan gods. ఇక 10వ అధ్యాయం వినండి. మొదటి కొరింథు 10వ అధ్యాయం. సోదరులారా, ఈ వాస్తవాలు మీకు తెలియకుండా ఉండకూడదని నా కోరిక. మన పూర్వీకులంతా మేఘం క్రింద ఉన్నారు. అందరూ సముద్రం గుండా వెళ్లారు. అందరూ మేఘంలోనూ సముద్రంలోనూ మోషే సంబంధంలోకి బాప్తీసం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకటే ఆహారం తినేవారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకటే పానీయం త్రాగేవారు. ఎలాగంటే తమ వెంట వస్తూ ఉన్న ఆత్మ సంబంధమైన బండలో నుంచి వచ్చిన నీళ్లు త్రాగేవారు. ఆ బండ క్రీస్తే. అయినా వారిలో ఎక్కువ మంది వల్ల దేవునికి సంతోషం కలగలేదు గనుక వారి దేహాలు ఎడారిలో చెల్లాచెదురయ్యాయి. వారు చెడ్డవాటిని కోరారు కూడా. మనం అలా చెడ్డవాటిని కోరకూడదని
జరిగిన ఆ విషయాలు మనకు ఉదాహరణలుగా ఉన్నాయి. మీరు వారిలో కొందరిలాగా విగ్రహ పూజకులు కాకండి. వారి విషయం ఇలా రాసి ఉంది: ప్రజలు తింటూ త్రాగుతూ ఉండడానికి కూర్చున్నారు, లేచి ఆడారు. వారిలో కొందరు వ్యభిచారం చేశారు. మనం అలా చేయకూడదు. ఆ కారణం చేత వారిలో 23,000 మంది ఒకే రోజున హతమై కూలారు. వారిలో కొందరు క్రీస్తును పరీక్షించారు కూడా. మనం అలా చేయకూడదు. అలా చేసిన వారు పాముల కాటు చేత నాశనమయ్యారు. వారిలో కొందరు సణిగారు. మనం సణగకూడదు. సణిగిన వారు సంహారకుని చేత నాశనమయ్యారు. ఈ విషయాలన్నీ ఉదాహరణలుగా వారికి సంభవించాయి. ఇవి యుగాల నెరవేర్పులలో ఉన్న మన ఉపదేశం కోసం రాసి ఉన్నాయి. కనుక నిలుచున్నాననుకునే వ్యక్తి పడకుండా జాగ్రత్తగా ఉండాలి. మనుషులకు మామూలుగా కలిగే పరీక్షలుగాక మరే పరీక్ష మీ మీదికి రాలేదు. దేవుడైతే నమ్మకమైనవాడు. మీ బలాన్ని మించిన పరీక్ష ఏది మీకు రానియ్యడు. రానిచ్చిన పరీక్ష మీరు భరించగలిగేలా దానితో పాటు తప్పించుకునే దారిని కలిగిస్తాడు. అందుచేత నా ప్రియ సోదరులారా, విగ్రహ పూజ నుంచి పారిపోండి. మీరు తెలివైన వారై ఉన్నట్టు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పేది మీరే తేల్చి చూచుకోండి. మనం దీవించే దీవెన పాత్ర క్రీస్తు రక్త సహవాసం కాదా? మనం విరిచే రొట్టె క్రీస్తు శరీర సహవాసం కాదా? మనం అనేకులమైన ఒకటే రొట్టె, ఒకటే శరీరం. ఎందుకంటే మనమంతా ఆ ఒకే రొట్టెలో పాల్గొంటున్నాం. శరీర సంబంధంగా ఇజ్రాయేలు జనాన్ని చూడండి. బలుల మాంసం తినేవారు బలిపీఠంతో భాగస్థులు గదా. నా భావమేమిటి? విగ్రహంలో గాని విగ్రహానికి అర్పితమైన దానిలో గాని ఏమైనా ఉందని చెబుతున్నానా? లేదు. గాని ఇతర జనాలు అర్పించే బలులు దయ్యాలకే అర్పిస్తున్నారు, గాని దేవునికి కాదు. మీరు దయ్యాలతో సహవాసం చేయడం నాకిష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోది పిశాచాల పాత్రలోది కూడా త్రాగలేరు. ప్రభువుకు చెందిన బల్ల మీద ఉన్న వాటిలో పిశాచాల బల్ల మీద ఉన్న వాటిలో కూడా వంతు తీసుకోలేరు. ప్రభువుకు రోషం కలిగిస్తామా? ఆయన కంటే మనం బలవంతులమా? అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది, అయితే అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది గాని ప్రతిదీ అభివృద్ధి కలిగించదు. స్వప్రయోజనం ఎవరూ చూచుకోకూడదు గాని ప్రతి ఒక్కరూ ఇతరుల క్షేమం చూడాలి. అంగడిలో అమ్మే ఏ మాంసం అయినా తినవచ్చు. దాని గురించి అంతర్వాణి కారణంగా ప్రశ్నలేవి అడగకండి. ఎందుకంటే భూమి దాని మీద ఉన్నదంతా ప్రభువుకు చెందినవే. ప్రభువును నమ్మని వారిలో ఎవరైనా మిమ్ములను భోజనానికి పిలుస్తారనుకోండి. వెళ్ళడానికి మీకిష్టం ఉంటే వెళ్ళి మీకు వడ్డించినది ఏదైనా దాని గురించి అంతర్వాణిని బట్టి ఏ ప్రశ్న అడగకుండా తినండి. అయితే ఒకవేళ ఇది విగ్రహాలకు అర్పించినది అంటూ ఎవడైనా మీతో చెబితే, అలా తెలియజేసిన వాని కోసం అంతర్వాణి కోసం దాన్ని తినకండి. ఎందుకంటే భూమి దాని మీద ఉన్నదంతా ప్రభువుకు చెందినవే. అంతర్వాణి మీది కాదుగాని ఎదుటి వ్యక్తి అంతర్వాణి గురించి అంటున్నాను. నా స్వేచ్ఛను వేరొకరి అంతర్వాణి ఎందుకు విమర్శించాలి? నేను దానిని కృతజ్ఞతతో పుచ్చుకొంటే దేనికోసం దేవునికి కృతజ్ఞత చెబుతానో దానివల్ల నేను నిందపాలు కావడం ఎందుకు? అందుచేత మీరు తిన్నా త్రాగినా ఏమి చేసినా దేవునికి మహిమ కలిగించడానికే అన్నీ చేయండి. యూదులకు గాని గ్రీసు దేశస్థులకు గాని దేవుని సంఘానికి గాని అభ్యంతరమేమీ కలిగించకండి. ఇలాగే నేను కూడా స్వప్రయోజనం చూచుకోకుండా అనేకులు పాప విముక్తి పొందాలని వారికి ప్రయోజనం కలిగేలా అందరినీ అన్నిటిలో సంతోషపెడుతున్నాను. 11వ అధ్యాయంలో పురుషులు మరియు స్త్రీలు ప్రవర్తించాల్సిన సరైన విధానం, ప్రభువు రాత్రి భోజనం యొక్క సరైన ఆచారంతో సహా ఆరాధనలో ప్రవర్తనపై పౌలు సూచనలను అందిస్తాడు.
Paul provides instruction on conduct in worship, including the proper way for men and women to behave, and the proper observance of the Lord's Supper. ఇక 11వ అధ్యాయం వినండి. మొదటి కొరింథు 11వ అధ్యాయం. నేను క్రీస్తును అనుకరించి ప్రవర్తిస్తూ ఉన్న ప్రకారం మీరు నన్ను అనుకరించి ప్రవర్తిస్తూ ఉండండి. అన్ని విషయాలలో మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నేను మీకు అప్పగించిన సాంప్రదాయక ఉపదేశాలు పాటిస్తున్నారు గనుక మిమ్ములను మెచ్చుకుంటున్నాను. ఇప్పుడు మరో సంగతి మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. అదేమిటంటే ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. ఏ పురుషుడైనా సరే తల కప్పుకొని ప్రార్థన చేసినా, దేవుని మూలంగా పలికినా తన తల మీదికి అవమానం తెచ్చిపెట్టుకుంటున్నాడు. కాని ఏ స్త్రీ అయినా సరే తల కప్పుకోకుండా ప్రార్థన చేసినా, దేవుని మూలంగా పలికినా తన తల మీదికి అవమానం తెచ్చిపెట్టుకుంటున్నది. ఆమె తల గొరిగిన దానితో సాటి. స్త్రీ తల కప్పుకోకపోతే ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. తల వెంట్రుకలు కత్తిరించుకోవడము, పూర్తిగా గొరిగి ఉండడము ఒక స్త్రీకి అవమానమైతే ఆమె తల కప్పుకోవాలి. పురుషుడు దేవుని పోలిక, దేవుని మహిమ గనుక తన తల కప్పుకోకూడదు. స్త్రీ అయితే పురుషుడి మహిమ. ఎందుకంటే పురుషుడు స్త్రీలో నుంచి రాలేదు గాని స్త్రీ పురుషుడిలో నుంచి వచ్చింది. అంతేకాదు, స్త్రీని పురుషుడి కోసం సృజించడం జరిగింది గాని పురుషుణ్ణి స్త్రీ కోసం కాదు. అందుచేత దేవదూతల కారణంగా అధికార సూచన స్త్రీకి తల మీద ఉండాలి. అయినా ప్రభువులో స్త్రీ సంబంధం లేనిదే పురుషుడు ఉండడు. పురుషుడి సంబంధం లేకుండా స్త్రీ ఉండదు. స్త్రీ పురుషుడిలో నుంచి వచ్చింది, మళ్ళీ పురుషుడు స్త్రీ ద్వారానే జన్మిస్తాడు. గాని అన్నిటి ఉత్పత్తి దేవుని నుంచే. మీరంతట మీరు నిర్ణయించుకోండి. స్త్రీ తల కప్పుకోకుండా దేవునికి ప్రార్థన చేయడం యుక్తమా? పురుషునికి పొడవైన వెంట్రుకలు ఉంటే అది అతనికి అవమానమని, స్త్రీకి పొడవైన వెంట్రుకలుంటే ఆమెకు ఘనమని మీరు స్వభావపూర్వకంగా నేర్చుకోవడం లేదా? స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడినది. ఎవరైనా దీన్ని గురించి వివాదం పెట్టుకొన్నట్టు ఉంటే మాలోగాని దేవుని సంఘాలలోగాని దీనికి వ్యతిరేకంగా ఎలాంటి ఆచారం లేదని తెలుసుకోవాలి. ఈ ఆదేశాలు ఇస్తూ మిమ్ములను మెచ్చుకోవడం లేదు. ఎందుకంటే మీరు సమకూడడం ఎక్కువ మేలు కోసం కాదు గాని తక్కువ మేలుకే. మొదటి విషయం ఏమిటంటే మీరు సంఘంగా సమకూడేటప్పుడు మీలో మీకు కక్షలు ఉన్నాయని వింటున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముతున్నాను. ఎందుకంటే మీలో దేవుడు మెచ్చుకొనేవారెవరో స్పష్టం కావడానికి మీలో విభేదాలు ఉండి తీరాలి. అందుచేత మీరు ఒకచోట సమకూడేటప్పుడు అది ప్రభు భోజనం తినడానికి కాదు. మీరు తినే సమయంలో ప్రతి ఒక్కరూ ఇతరుల కోసం చూడకుండా ముందుగా తన సొంత భోజనం తింటారు. ఈ విధంగా ఒకరు ఆకలితో ఉండిపోతారు, మరొకరు మత్తుగా ఉంటారు. ఏమిటిది? అన్నపానాలు పుచ్చుకోవడానికి మీకు ఇళ్ళు లేవా? దేవుని సంఘాన్ని చిన్నచూపు చూస్తున్నారా? ఏమీ లేని వారిని సిగ్గుపరుస్తారా ఏమిటి? నేను మీతో ఏమి చెప్పాలి? ఈ విషయంలో మిమ్ములను మెచ్చుకొంటానా? మెచ్చుకోను. నేను మీకు అందించినది ప్రభువు నుంచి నాకు వచ్చింది. ప్రభు అయిన యేసును శత్రువులకు పట్టించిన రాత్రి ఆయన రొట్టె చేత పట్టుకొని దేవునికి కృతజ్ఞత చెప్పాడు. అప్పుడు రొట్టె విరిచి, ఇది తీసుకొని తినండి. ఇది మీకోసం విరిగిపోయిన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి అన్నాడు. భోజనమైన తరువాత ఆ ప్రకారమే ఆయన పాత్ర చేత పట్టుకొని, ఈ పాత్ర నా రక్తం మూలమైన క్రొత్త ఒడంబడిక. మీరు దీనిలోనిది త్రాగేటప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి అన్నాడు. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోది త్రాగేటప్పుడెల్లా తద్వారా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నారు. అందుచేత
ఎవరైతే తగని విధంగా ప్రభువుకు చెందిన ఈ రొట్టె తింటారో, పాత్రలోది త్రాగుతారో, ప్రభు రక్త శరీరాల విషయంలో అపరాధులు అవుతారు. ప్రతి ఒక్కరూ తనను పరీక్షించుకొని ఆ రొట్టె తిని ఈ పాత్రలోది త్రాగాలి. ఎందుకంటే ప్రభు శరీరాన్ని గురించి సరిగా నిర్ణయించకుండా తగని విధంగా తిని త్రాగేవాడు తన మీదికి శిక్షావిధి తెచ్చుకుంటూ తిని త్రాగుతున్నారు. ఈ కారణం చేతే మీలో అనేకులు నీరసించి అనారోగ్యంగా ఉన్నారు, మరి అనేకులు కన్నుమూశారు. అయితే మనలను మనమే విమర్శ చేసుకుంటూ ఉంటే మనకు విమర్శ చేయడం జరగదు. మనకు విమర్శ జరిగినప్పుడు మనం లోకంతో పాటు శిక్షావిధికి గురి కాకుండా ప్రభువు మనలను శిక్షించి దిద్దుతున్నాడు. అందుచేత నా సోదరులారా, భోజనం చేయడానికి సమకూడినప్పుడు ఒకరి కోసం ఒకరు చూచి ఉండండి. మీరు సమకూడడం తీర్పుకు కారణం కాకుండా ఎవరికైనా ఆకలి ఉంటే తన ఇంటిలోనే తినాలి. నేను వచ్చేటప్పుడు తక్కిన సంగతులను సరిచేస్తాను. 12వ అధ్యాయంలో అతను ఆధ్యాత్మిక బహుమతులు, కరిష్మాట మరియు వాటిని క్రీస్తు శరీరం యొక్క మొత్తం మంచి కోసం ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యతను చర్చిస్తాడు. He discusses spiritual gifts, charismata, and the importance of using them for the good of the entire body of Christ. ఇక 12వ అధ్యాయం వినండి. 1 కొరింథు 12వ అధ్యాయం. సోదరులారా, దేవుడిచ్చే ఆధ్యాత్మిక సామర్థ్యాలను గురించి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. పూర్వం మీరు ఇతర జనాలై ఎలాగైనా ఉన్నప్పుడు మోగ విగ్రహాల దగ్గరకు నడిపించబడి కొట్టుకుపోతూ ఉండేవారని మీకు తెలుసు. అందుచేత నేను మీకు తెలియజేసేదేమిటంటే, దేవుని ఆత్మ వల్ల మాట్లాడేవారెవరు యేసు శాపగ్రస్తుడు అనరు. అంతేకాదు, పవిత్రాత్మ వల్ల తప్ప ఎవరూ యేసే ప్రభువు అనలేరు. దేవుని ఆత్మ ఒక్కడే గాని ఆయన ఇచ్చే కృపావరాలు నానా విధాలు. ప్రభువు ఒక్కడే గాని పరిచర్యలు నానా విధాలు. అందరిలో అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే గాని కార్యకలాపాలు నానా విధాలు. దేవుని ఆత్మ ప్రభావ ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అది అందరి మేలు కోసమే. ఆత్మ వల్ల ఒకరికి జ్ఞానవాక్కు ఇవ్వబడుతుంది. ఆ ఒకే ఆత్మ ద్వారా మరొకరికి తెలివైన మాట ఉంటుంది. ఆ ఒకే ఆత్మ వల్ల మరొకరికి ప్రత్యేక విశ్వాసం ఉంటుంది. ఆ ఒకే ఆత్మ వల్ల మరొకరికి రోగులను బాగు చేసే కృపావరాలు ఉంటాయి. మరొకరికి అద్భుతాలు చేసే సామర్థ్యం, మరొకరికి ప్రవక్తగా మాట్లాడే సామర్థ్యం, మరొకరికి ఆత్మలను గుర్తించే సామర్థ్యం, మరొకరికి నానా భాషలు మాట్లాడే సామర్థ్యం, మరొకరికి భాషల అర్థం చెప్పే సామర్థ్యం ఉంటుంది. ఆ ఒకే ఆత్మ తానే ఇవన్నీ జరిగిస్తూ తనకు ఇష్టమున్నట్టే ఒక్కొక్కరికి ప్రత్యేకంగా పంచి ఇస్తున్నాడు. శరీరం ఒకటే అయినా దానికి అనేక అవయవాలు ఉన్నాయి. ఆ ఒకే శరీరానికి అనేక అవయవాలున్నా అనేకమైన అన్నీ ఒకే శరీరం. క్రీస్తు కూడా అలాగే ఉన్నాడు. ఎలాగంటే, మనం యూదులమైనా గ్రీసు దేశస్థులమైనా సరే, బానిసలమైనా స్వతంత్రులమైనా సరే, మనమంతా ఒకే ఆత్మలో ఒకే శరీరంలోకి బాప్తీసం పొందాం. మనకందరికీ ఒకే ఆత్మలో పానం చేయడానికి అనుగ్రహించబడింది. శరీరం అంటే ఒకే అవయవం కాదుగాని అనేక అవయవాలు. ఒకవేళ పాదం నేను చేయని కాను గనుక శరీరంలో లేను అంటే దాన్ని బట్టి అది శరీరంలో లేనిదై ఉంటుందా? చెవి నేను కన్నును కాను గనుక శరీరంలో లేను అంటే దాన్ని బట్టి అది శరీరంలో లేనిదై ఉంటుందా? శరీరమంతా కన్నే అయితే వినడం ఎలా? అంతా వినడమైతే వాసన చూడడం ఎలా? కానీ దేవుడు తన ఇష్ట ప్రకారమే అవయవాలలో ప్రతిదానిని శరీరంలో ఉంచాడు. అవన్నీ ఒకటే అవయవమైతే శరీరం ఏమవుతుంది? ఇప్పుడైతే అవయవాలు అనేకం, శరీరం ఒక్కటే. ఇలాంటప్పుడు కన్ను చేయితో నువ్వు నాకక్కరలేదు అనలేదు. తల పాదాలతో మీరు నాకక్కరలేదు అనలేదు. అసలు శరీరంలో తక్కువ బలమున్నట్లు అనిపించుకునే అవయవాలే ఎక్కువ అవసరం.
మనం ఏ అవయవాలకు తక్కువ ఘనత ఉందనుకుంటామో వాటినే ఎక్కువగా ఘనపరుస్తాం. ఏ అవయవాలకు అందం లేదో వాటికే ఎక్కువ అందం కలిగిస్తాం. అందం ఉన్న అవయవాలకు అలా కలిగించడం అక్కర్లేదు. శరీరంలో ఏమి అనైక్యత ఉండకూడదని, అవయవాలన్నీ ఒకదానికోసం ఒకటి ఒకే విధంగా శ్రద్ధ వహించాలని దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలిగించి శరీరాన్ని రూపొందించాడు. శరీర అవయవాల్లో ఒకటి బాధపడితే దానితో కూడా తక్కిన అవయవాలన్నీ బాధపడతాయి. ఒకదానికి గౌరవం కలిగితే తక్కిన అవయవాలన్నీ సంతోషిస్తాయి. క్రీస్తు శరీరం అంటే మీరు. మీలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఒక అవయవం. దేవుడు తన సంఘములో నియమించిన వారెవరంటే, మొట్టమొదట క్రీస్తు రాయబారులు, రెండో గుంపు వారు ప్రవక్తలు, మూడో గుంపు వారు ఉపదేశకులు, తరువాత అద్భుతాలు చేసేవారు, తరువాత రోగులను బాగుచేసే కృపావరాలు గలవారు, ఉపకారాలు చేసేవారు, నాయకత్వం వహించగలవారు, నానా భాషలు మాట్లాడేవారు. అందరూ క్రీస్తు రాయబారులు కారుగదా? అందరూ ప్రవక్తలు కారుగదా? అందరూ ఉపదేశకులు కారుగదా? అందరూ అద్భుతాలు చేసేవారు కారుగదా? అందరూ రోగులను బాగుచేసే కృపావరాలు గలవారు కారుగదా? అందరూ భాషలు మాట్లాడేవారు కారుగదా? అందరూ భాషల అర్థం చెప్పేవారు కారుగదా? ఆధ్యాత్మిక కృపావరాలలో అన్నిటికంటే మేలి రకమైన వాటిని ఆసక్తితో కోరండి. అయినా అన్నిటినీ మించిన దివ్య మార్గం మీకు వెల్లడి చేస్తాను. 13వ అధ్యాయంలో ఇది ప్రసిద్ధ ప్రేమ అధ్యాయం. ఇక్కడ పౌలు ప్రేమను అత్యంత అద్భుతమైన మార్గంగా మరియు అన్ని ఆధ్యాత్మిక బహుమతుల కంటే ఉన్నతమైనదిగా వర్ణించాడు. This is the famous love chapter where Paul describes love as the most excellent way and superior to all spiritual gifts. ఇక 13వ అధ్యాయం వినండి. మొదటి కొరింథు 13వ అధ్యాయం. ఒకవేళ నేను మనుషుల భాషలలో, దేవదూతల భాషలలో మాట్లాడినా నాకు దైవిక ప్రేమ లేకపోతే గణగణమనే గంటలాగా, టింగు టింగుమనే తాళం లాంటి వాడినే. ఒకవేళ నాకు దేవుని మూలంగా పలికే వరం ఉన్నా, అన్ని రహస్య సత్యాలు, జ్ఞానమంతా తెలిసినా, కొండలను తొలగించి వేసే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, దైవిక ప్రేమ లేకపోతే నేను వట్టివాడినే. నా ఆస్తిపాస్తులన్నీ ఖర్చు చేసి బీదల పోషణ కోసం ధారపోసినా, నా శరీరాన్ని కాలిపోవడానికి అప్పగించినా, నాకు దైవిక ప్రేమ లేకపోతే ప్రయోజనమంటూ నాకేమీ ఉండదు. ఈ ప్రేమకు దీర్ఘశాంతం ఉంది. ఈ ప్రేమ దయచూపుతుంది. ఈ ప్రేమకు అసూయ ఉండదు. ఈ ప్రేమ డంబాలు చెప్పుకోదు. గర్వంతో ఉప్పొంగదు. అది అయోగ్యంగా ప్రవర్తించదు. సొంత ప్రయోజనం చూచుకోదు. కోపానికి రేకెత్తించబడదు. అపకారాన్ని లెక్క చేయదు. ఈ ప్రేమ దుర్మార్గం విషయంలో సంతోషించదు గాని సత్యం విషయంలోనే సంతోషిస్తుంది. అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటిలో నమ్ముతుంది, అన్నిటిలో ఆశాభావంతో ఎదురుచూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. దైవిక ప్రేమ ఎన్నడూ గతించదు. ప్రవక్తలు పలికేవి ఉన్నా అవి నిరర్ధకమవుతాయి. భాషలు ఉన్నా అవి అంతరిస్తాయి. తెలివి ఉన్నా అది కాలగతి అవుతుంది. ఎందుకంటే మనకు తెలిసినది కొంతమట్టుకే, మనం ప్రవక్తగా పలకడం కొంతమట్టుకే, పరిపూర్ణమైనది వచ్చినప్పుడు కొంతమట్టుకే ఉండేవి అంతమవుతాయి. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాడిలాగే మాట్లాడాను, చిన్నవాడిలాగే తలచాను, చిన్నవాడిలాగే భావించాను. కాని పెద్దవాడినైనప్పుడు చిన్నవారికి చెందే వాటిని మానివేశాను. అలాగే ప్రస్తుతం మనం అద్దంలో చూస్తున్నట్టు అస్పష్టంగా చూస్తున్నాం. అప్పుడైతే ముఖాముఖిగా చూస్తాం. ఇప్పుడు నాకు తెలిసినది కొంతమట్టుకే. అప్పుడైతే దేవునికి నేను తెలిసిన ప్రకారమే నేను తెలుసుకొంటాను. ఇప్పుడు విశ్వాసం, ఆశాభావం, దైవిక ప్రేమ ఈ మూడూ నిలిచి ఉన్నాయి. అయితే వీటిలో ఉత్తమమైనది దైవిక ప్రేమే. 14వ అధ్యాయంలో ఆయన ఆధ్యాత్మిక వరాల గురించి, ముఖ్యంగా ప్రవచనం మరియు భాషలు మాట్లాడటం గురించి మరిన్ని సూచనలను అందిస్తాడు. వాటిని చర్చిని మెరుగుపరచడానికి క్రమబద్ధమైన పద్ధతిలో ఉపయోగించాలని కోరతాడు.
He provides further instructions on spiritual gifts, particularly prophecy and speaking in tongues, urging that they be used in an orderly manner to edify the church. ఇక 14వ అధ్యాయం వినండి. మొదటి కొరింథు 14వ అధ్యాయం. ప్రేమ విధానం అనుసరించండి. ఆధ్యాత్మిక సామర్థ్యాలు కూడా మనసారా కోరండి. దేవుని మూలంగా పలికే సామర్థ్యం విశేషంగా కోరండి. ఎదుటివారికి తెలియని భాషలో మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడుతున్నాడు, మనుషులతో కాదు. ఎందుకంటే అతడు చెప్పేదేదో ఎవరికీ అర్థం కాదు. అతడు ఆత్మ వల్ల రహస్య సత్యాలు పలుకుతున్నాడు. దేవుని మూలంగా పలికేవాడైతే మనుషులకు అభివృద్ధి, ప్రోత్సాహం, ఓదార్పు మాటలు పలుకుతాడు. తెలియని భాషలో మాట్లాడేవాడు తనకే అభివృద్ధి కలిగించుకుంటాడు. దేవుని మూలంగా పలికేవాడు క్రీస్తు సంఘానికి అభివృద్ధి కలిగిస్తాడు. మీరంతా భాషలలో మాట్లాడాలని నా కోరిక, గాని మీరు దేవుని మూలంగా పలకాలని మరి ఎక్కువగా కోరుతున్నాను. సంఘానికి అభివృద్ధి కలిగేలా భాషలలో మాట్లాడేవాడు అర్థం చెప్పితేనే తప్ప అతడి కంటే దేవుని మూలంగా పలికేవాడే గొప్ప. సోదరులారా, ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి భాషలలో మాట్లాడతాననుకోండి. వెల్లడి అయిన సంగతి గాని, తెలివైన మాట గాని, దేవుని మూలంగా పలికే విషయం గాని, ఉపదేశం గాని మీకు చెప్పకపోతే నా వల్ల మీకు ప్రయోజనం ఏమిటి? ప్రాణం లేని వస్తువులు కూడా పిల్లనగ్రోవి తంతి వాయిద్యం స్వరం చేస్తూ ఉన్నప్పుడు వేరువేరు స్వరాలు వినిపించకపోతే వాయించేదేదో ఎలా తెలుసు? బూర స్పష్టం కాని ధ్వనిస్తే ఎవరు యుద్ధానికి సిద్ధపడతారు? అలాగే మీరు నాలుకతో స్పష్టంగా అర్థమయ్యే మాటలు పలుకకపోతే పలికేదేదో ఎలా తెలుసు? మీరు గాలిలోకి మాట్లాడుతూ ఉంటారు. ఎన్నో రకాల భాషలు లోకంలో ఉన్నాయి గాని వాటిలో అర్థం లేనిది ఏదీ లేదు. మాట్లాడే వ్యక్తి భాష నాకు అర్థం కాకపోతే నేను ఆ వ్యక్తికి పరాయివాణ్ణి. మాట్లాడే వ్యక్తి నాకు పరాయివాడన్నమాటే. ఇలా ఉంటే మీరు ఆధ్యాత్మిక వరాల విషయంలో ఆసక్తిపరులై ఉండి సంఘాభివృద్ధి కోసమైన సామర్థ్యాలు సమృద్ధిగా ఉండేలా కోరుకోండి. కనుక తెలియని భాషలో మాట్లాడేవాడు అర్థం చెప్పేలా ప్రార్థన చేయాలి. ఎందుకంటే నేను తెలియని భాషలో ప్రార్థిస్తే నా ఆత్మ ప్రార్థిస్తుంది గాని నా మనసు ఫలించదు. అలాగైతే ఏమి? ఆత్మతో ప్రార్థిస్తాను, మనసుతో కూడా ప్రార్థిస్తాను. ఆత్మతో గానం చేస్తాను, మనసుతో కూడా గానం చేస్తాను. లేకపోతే మీరు ఆత్మతో మాత్రమే స్తోత్రం చేస్తే ఇలాంటి విషయాలలో అభ్యాసం లేని వారిలో ఒకరు మీ కృతజ్ఞత మాటలకు ఆమెన్ అనడం ఎలాగా? మీరు చెప్పేదేమిటో ఆ వ్యక్తికి తెలియదు గదా. మీరేమో బాగా కృతజ్ఞత చెబుతున్నారు గాని ఎదుటి వ్యక్తికి ఆధ్యాత్మిక అభివృద్ధి కలగదు. మీరందరికంటే నేను భాషలలో ఎక్కువగా మాట్లాడుతున్నందుకు నా దేవునికి కృతజ్ఞత చెబుతున్నాను. అయినా నేను సంఘంలో ఏదో భాషలో 10,000 మాటలు పలకడం కంటే ఇతరుల ఉపదేశం కోసం 5 మాటలు నా మనసు పెట్టి చెప్పడం నాకిష్టం. సోదరులారా, ఆలోచించడంలో చిన్నపిల్లల్లాగా ఉండకండి. చెడుతనం విషయంలో పసిపాపల్లాగే ఉండండి గాని ఆలోచించడంలో పెద్దవారై ఉండండి. ధర్మశాస్త్ర గ్రంథంలో రాసినది ఏమిటంటే, ప్రభు ఇలా అంటున్నాడు: నేను ఈ ప్రజతో అన్య భాషలు మాట్లాడేవారి చేత అన్య పెదవుల చేత మాట్లాడిస్తాను. అయినా అదంతా కలిగిన వారు నా మాట వినరు. అలాగైతే భాషలలో మాట్లాడడం అనేది నమ్మని వారికే సూచన గాని నమ్మిన వారికి కాదు. దేవుని మూలంగా పలకడమైతే నమ్మిన వారికే సూచన గాని నమ్మని వారికి కాదు. సంఘమంతా ఒకే స్థలంలో సమకూడినప్పుడు అందరూ భాషలలో మాట్లాడుతూ ఉంటే ఈ విషయాలలో అభ్యాసం లేనివారు గాని నమ్మని వారు గాని లోపలికి వస్తారనుకోండి. అలాంటప్పుడు మిమ్ములను వెర్రివారని వారు చెప్పుకోరా? కాని అందరూ దేవుని మూలంగా పలుకుతూ ఉంటే
నమ్మనివాడు గాని అభ్యాసం లేనివాడు గాని లోపలికి వస్తే తాను అపరాధినని లెక్క అప్పగించవలసి ఉందని అందరి వల్ల అతనికి ఒప్పుదల కలుగుతుంది. ఈ విధంగా అతని హృదయంలో దాగి ఉన్న విషయాలు వెల్లడి అవుతాయి. గనుక అతడు సాగిలపడి దేవుణ్ణి ఆరాధించి దేవుడు నిజంగా మీ మధ్య ఉన్నాడని చెబుతాడు. సోదరులారా, ఎలా ఉంది? మీరు సమకూడేటప్పుడు ఒకరికి కీర్తన పాడాలని ఉంటుంది, లేదా జ్ఞానోపదేశం చేయాలని ఉంటుంది, మరొకరికి వెల్లడి అయిన సంగతి చెప్పాలని ఉంటుంది, మరొకరికి ఏదో భాషలో మాట్లాడాలని ఉంటుంది, లేదా భాష అర్థం చెప్పాలని ఉంటుంది. అంతా ఆధ్యాత్మిక అభివృద్ధి కోసమే జరగనివ్వండి. ఏదో భాషలో ఎవరైనా మాట్లాడితే దానికి 2 చాలు, 3 కంటే ఎక్కువ మంది మాట్లాడకూడదు. వారు వంతుల ప్రకారం మాట్లాడాలి. ఒకరు అర్థం చెప్పాలి. అర్థం చెప్పేవాడు లేకపోతే వారు సంఘంలో మౌనం వహించి తనతో దేవునితో మాట్లాడుకోవాలి. ప్రవక్తలు 2, 3 మాట్లాడవచ్చు. తక్కిన వారు వివేచించాలి. కూర్చుని ఉన్న మరొకరికి ఏదైనా వెల్లడి అయితే మొదటి వ్యక్తి మౌనం వహించాలి. అందరూ నేర్చుకునేలా, ప్రోత్సాహం పొందేలా మీరంతా ఒకరి తరువాత ఒకరు దేవుని మూలంగా పలకవచ్చు. మరొకటి, ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల వశంలో ఉన్నాయి. ఎందుకంటే దేవుడు అల్లరిని కాదుగాని ప్రశాంతిని కలిగించేవాడు. పవిత్రుల సంఘాలన్నిటిలోలాగా మీ సంఘ సభలలో స్త్రీలు మౌనం వహించాలి. వారికి మాట్లాడడానికి సెలవు లేదు. ధర్మశాస్త్రం కూడా చెప్పినట్టే వారు అణిగిమణిగి ఉండాలి. వారికి ఏదైనా నేర్చుకోవాలని ఉంటే తమ భర్తలను ఇంట్లో అడగాలి. సంఘంలోనైతే స్త్రీలు మాట్లాడడం అవమానకరం. ఏమిటి? మొదట దేవుని వాక్కు బయలుదేరినది మీలో నుంచా? అది వచ్చినది మీ దగ్గరకేనా? ఎవరైనా తాను ప్రవక్తనని గాని ఆధ్యాత్మిక వ్యక్తినని గాని అనుకుంటే నేను మీకు రాస్తున్న విషయాలు ప్రభు ఆజ్ఞలే అని బాగా గుర్తించాలి. అయితే ఎవరైనా అజ్ఞానం ఎన్నుకుంటే అజ్ఞానంలో ఉండనివ్వండి. కాబట్టి సోదరులారా, దేవుని మూలంగా పలకడానికి మనస్ఫూర్తిగా కోరండి. భాషలలో మాట్లాడడం నిషేధించకండి. అంతా మర్యాదగా క్రమంగా జరగనివ్వండి. 15వ అధ్యాయములో పునరుత్థానం, ద రెజరెక్షన్. క్రైస్తవ ఆశకు పునాది అయిన పునరుత్థాన సిద్ధాంతం గురించి పౌలు సుదీర్ఘమైన మరియు వివరణాత్మక వివరణను ఇస్తాడు. ఆయన పునరుత్థానం యొక్క భౌతిక వాస్తవికత, పునరుత్థాన క్రమం మరియు మరణంపై అంతిమ విజయం గురించి ప్రస్తావించాడు. Paul gives a lengthy and detailed explanation of the doctrine of the resurrection, which is the foundation of Christian hope. He addresses the physical reality of the resurrection, the order of the resurrection, and the ultimate victory over death. ఇక 15వ అధ్యాయం వినండి. 1 కొరింథు 15వ అధ్యాయం. సోదరులారా, నేను మీకు ప్రకటించిన శుభవార్త ఇప్పుడు మీకు మళ్లీ తెలియచేస్తున్నాను. మీరు అంగీకరించినది ఇదే. ఇందులోనే మీరు నిలిచి ఉన్నారు. మీరు వట్టిగా నమ్మనివారైతే, నేను మీకు ప్రకటించిన ఉపదేశం గట్టిగా అంటిపెట్టుకుని ఉంటే, దీనివల్లే మీకు పాప విముక్తి ఉంది కూడా. నేను అంగీకరించిన దాన్ని ఆరంభంలో మీకు అందించాను. ఏమంటే, లేఖనాల ప్రకారమే క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు. లేఖనాల ప్రకారమే ఆయనను పాతిపెట్టడము, 3వ రోజున ఆయన సజీవంగా లేవడమూ జరిగింది. అప్పుడాయన కేఫాకు కనబడ్డాడు. తరువాత 12 కనిపించాడు. ఆ తరువాత 500 మందికి మించిన సోదరులకు ఒకే సమయంలో కనిపించాడు. వారిలో ఎక్కువ మంది ఇప్పటికీ బతికే ఉన్నారు గాని కొందరు కన్నుమూశారు. ఆ తరువాత ఆయన యాకోబుకు కనిపించాడు. ఆ తరువాత తన రాయబారులందరికీ కనిపించాడు. చివరగా నాకు, అకాలంగా జన్మించిన వాడిలాంటి నాకు కూడా కనిపించాడు. క్రీస్తు రాయబారులందరిలో నేను తక్కువవాణ్ణి. క్రీస్తు రాయబారి అనే బిరుదుకు తగనివాణ్ణి. ఎందుకంటే దేవుని సంఘాన్ని హింసించాను. అయితే ఇప్పుడు నేనేమై ఉన్నానో
అదై ఉన్నది దేవుని అనుగ్రహం వల్లే. నా పట్ల ఆయన అనుగ్రహం వ్యర్థం కాలేదు. ఎలాగంటే వారందరికంటే నేనెక్కువగా కష్టించి పనిచేశాను. నేను కాదుగాని నాకు తోడై ఉన్న దేవుని అనుగ్రహమే. అయితే నేనుగాని వారుగాని మేము ప్రకటించేది అదే, మీరు నమ్మినది అదే. క్రీస్తును చనిపోయిన వారిలో నుంచి లేపడం జరిగిందని ప్రకటన వినిపిస్తూ ఉంటే చనిపోయిన వారు లేవడం అనేది ఉండదని మీలో కొందరు చెబుతున్నారేమిటి? చనిపోయిన వారు లేవడం అనేది లేదు అంటే క్రీస్తు కూడా లేవలేదన్నమాటే. క్రీస్తు లేవకపోతే మా ఉపదేశం వ్యర్థం, మీ నమ్మకం కూడా వ్యర్థం. అంతేకాదు, మేము దేవుని విషయంలో అబద్ధ సాక్షులుగా కనిపిస్తాం. ఎందుకంటే చనిపోయిన వారు లేవడం జరగని విషయమైతే దేవుడు క్రీస్తును లేపలేదన్నమాటే గాని ఆయన క్రీస్తును లేపాడని మేము దేవుని గురించి సాక్ష్యం చెప్పాం గదా. చనిపోయిన వారు లేవడం జరగని విషయమైతే క్రీస్తు లేవలేదు. క్రీస్తు లేవకపోతే మీ నమ్మకం వట్టిదే, మీరింకా మీ పాపాలలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తులో ఉండి కన్నుమూసిన వారు నశించిపోయారు కూడా. క్రీస్తులో మనకు ఆశాభావం ఈ బ్రతుకు మట్టికే గనక ఉంటే మనం మనుషులందరిలోకి జాలిగొలిపేవాళ్లం. అయితే క్రీస్తు చనిపోయిన వారిలో నుంచి లేచాడు. కన్నుమూసిన వారిలో ఆయన ప్రథమ ఫలమయ్యాడు. ఒక మనిషి ద్వారా మరణం కలిగింది గనుక మరణించిన వారిని లేపడం కూడా ఒక మనిషి ద్వారా కలిగింది. ఆదాములో అందరూ చనిపోతారు, అలాగే క్రీస్తులో అందరినీ బ్రతికించడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరికి తన వరుస ప్రకారమే అలా జరిగేది. మొదట ప్రథమ ఫలంగా ఉన్న క్రీస్తుకు, తరువాత ఆయన తిరిగి వచ్చేటప్పుడు క్రీస్తు ప్రజలకు, ఆ తరువాత ఆయన సమస్త ప్రభుత్వాన్ని, సమస్త అధికారాన్ని, శక్తిని రద్దు చేసి రాజ్యాన్ని తండ్రి అయిన దేవునికి అప్పగించిన తరువాత అంతం వస్తుంది. ఎందుకంటే విరోధులందరినీ తన పాదాల క్రింద పెట్టుకునే వరకు క్రీస్తు రాజ్యం చేయాలి. చివరగా నాశనం కాబోయే విరోధి మరణం. దేవుడు ఆయన పాదాల క్రింద సమస్తము ఉంచాడు. అయితే ఆయన క్రింద సమస్తము ఉంచాడని ఆయన చెప్పిన మాటలో ఆయన క్రింద సమస్తము ఉంచినవాడు ఉండడని తేటతెల్లమే. సమస్తము కుమారునికి వశమైన తరువాత దేవుడు సమస్తములోనూ సమస్తమై ఉండేలా కుమారుడు కూడా తన క్రింద సమస్తము ఉంచిన ఆయనకు వశమవుతాడు. ఒకవేళ అలా కాకపోతే చనిపోయిన వారి కోసం బాప్తిసం పొందిన వారు చేసేదేమిటి? చనిపోయిన వారు ఎంత మాత్రం లేవరు అంటే వారి కోసం బాప్తిసం పొందడమెందుకని? అంతేకాదు, మేము ఘడియ ఘడియకు ప్రాణాపాయంలో ఎందుకుండాలి? మన ప్రభువైన క్రీస్తు యేసులో మీ గురించి నాకున్న అతిశయాన్ని బట్టి నొక్కి చెబుతున్నాను. నేను ప్రతిరోజు చావుకు గురి అవుతున్నాను. నేను ఎఫెసులో క్రూరమృగాలతో పోరాడినది మానవ ఉద్దేశంతోనే గనక అయితే నాకు లాభమేమిటి? చనిపోయిన వారు లేవకుండా ఉంటే రేపు చచ్చిపోతాం గనుక తిందాం, తాగుతాం. మోసపోకండి. చెడు సహవాసం మంచి అలవాట్లను చెడగొడుతుంది. దేవుని విషయమైన తెలివి కొందరికి లేదు. మీకు సిగ్గు కలిగించాలని ఈ మాట చెప్పుతున్నాను గనుక నీతి న్యాయాలను గురించి బుద్ధి తెచ్చుకొని పాపం చేయకండి. అయితే ఎవడైనా ఒకడు ఇలా అనవచ్చు, చనిపోయిన వారిని లేపడమెలాగు? వారికి ఎలాంటి దేహం ఉంటుంది? తెలివి తక్కువవాడా, మీరు చల్లే విత్తనం చావకపోతే దానిలో నుంచి జీవం ఉట్టిపడదు గదా. అంతేకాదు, మీరు విత్తేది అది గోధుమ గింజ కానివ్వండి, మరే గింజైనా కానివ్వండి, గింజే గాని కలగబోయే ఆకారం మీరు విత్తరు. దేవుడు ఆ గింజలో నుంచి ఏ ఆకారం కలగాలని ఇష్టపడ్డాడో అదే కలిగిస్తున్నాడు. విత్తనాలలో ప్రతిదానికి దాని సొంత ఆకారం కలిగిస్తాడు. అన్ని రకాల మాంసాలు ఒకటి కాదు. మనిషి మాంసం ఒక రకం, మృగమాంసం వేరే రకం, చేప మాంసం వేరు, పక్షి మాంసం వేరు. అలాగే ఆకాశంలో ఆకారాలున్నాయి, భూమి మీద ఆకారాలున్నాయి. అయితే ఆకాశములో ఉన్న వాటి వైభవం ఒక తీరు, భూమి మీద ఉన్న వాటి వైభవం మరో తీరు. సూర్యమండలం వైభవం ఒక తీరు, చంద్రబింబం వైభవం మరో తీరు, నక్షత్రాల వైభవం ఇంకో తీరు. వైభవం విషయంలో నక్షత్రానికి మరో నక్షత్రానికి భేదం ఉంది.
చనిపోయిన వారు సజీవంగా లేవడం కూడా అలాగే ఉంటుంది. నశించే శరీరాన్ని విత్తడం, నశించని శరీరాన్ని లేపడం జరుగుతుంది. దానిని గౌరవం లేని స్థితిలో విత్తడం, దివ్య స్థితిలో లేపడం జరుగుతుంది. దానిని దౌర్బల్య స్థితిలో విత్తడం, బలమైన స్థితిలో లేపడం జరుగుతుంది. ఈ ప్రకృతి సిద్ధమైన శరీరంగా దానిని విత్తడం, ఆధ్యాత్మికమైన శరీరంగా లేపడం జరుగుతుంది. ప్రకృతి సిద్ధమైన శరీరం ఉంది, ఆధ్యాత్మిక శరీరం కూడా ఉంది. ఈ సందర్భంలో మొదటి మనిషి ఆదాము సజీవుడయ్యాడని రాసి ఉంది. అయితే చివరి ఆదాము బ్రతికించే ఆత్మ. మొదట కలిగింది ఆధ్యాత్మికమైనది కాదుగాని ప్రకృతి సిద్ధమైనది, తరువాత ఆధ్యాత్మికమైనది కలిగేది. మొదటి మానవుడు భూ సంబంధి, మట్టి నుంచి రూపొందినవాడు. రెండో మానవుడు పరలోకం నుంచి వచ్చిన ప్రభువు. మట్టివారు ఆ మట్టివాని లాంటి వారు, పరలోక సంబంధులు ఆ పరలోక సంబంధి లాంటి వారు. మనం ఆ మట్టివాని పోలిక ధరించినట్టే ఆ పరలోక సంబంధి పోలిక కూడా ధరించుకుంటాం. సోదరులారా, నేను చెప్పేదేమిటంటే, రక్తమాంసాలకు దేవుని రాజ్యంలో వారసత్వం ఉండదు. నశించేదానికి నశించని దానిలో వారసత్వం ఉండదు. ఇదిగో వినండి, ఒక రహస్య సత్యం మీకు తెలియచేస్తున్నాను. మనమంతా కన్నుమూయము గాని మనమంతా మార్పు చెందుతాం. ఇది ఒక క్షణంలోనే, ఒక రెప్పపాటునే, చివరి బోర సమయంలోనే జరుగుతుంది. ఆ బోర మ్రోగుతుంది. చనిపోయిన వారిని నశించని వారుగా లేపడం జరుగుతుంది. మనకు మార్పు కలుగుతుంది. ఈ నశించేది నశించని దానిని ధరించుకోవాలి. ఈ మరణించేది మరణించని దానిని ధరించుకోవాలి. ఈ నశించేది నశించని దాన్ని ధరించుకొని, ఈ మరణించేది మరణించని దాన్ని ధరించుకొన్నప్పుడు రాసి ఉన్న ఈ మాట నెరవేరుతుంది. విజయం మృత్యువును మృంగివేసింది. ఓ మరణమా, నీ విషపు కొండి ఎక్కడా? మృత్యులోకమా, నీ విజయమెక్కడా? మరణం కొండి అపరాధమే. అపరాధానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే. కాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయం ఇస్తున్నాడు. అందుచేత నా ప్రియ సోదరులారా, సుస్థిరంగా నిశ్చలంగా ఉండండి. ప్రభువులో మీ ప్రయాస వ్యర్థం కాదని తెలిసి ఎప్పుడూ ప్రభు సేవ అధికంగా చేస్తూ ఉండండి. 16వ అధ్యాయములో ముగింపు, కన్క్లూషన్. పౌలు తన లేఖను తుది సూచనలు మరియు శుభాకాంక్షలతో ముగించాడు. ఆయన జెరూసలేంలోని చర్చి కోసం చందా సేకరణపై కొరింథీయులకు ఉపదేశిస్తాడు. కొరింథీ సందర్శించడానికి తన ప్రణాళికలను ప్రస్తావిస్తాడు. తన నుండి ఇతరుల నుండి శుభాకాంక్షలు పంపుతాడు. Paul concludes his letter with final instructions and greetings. He instructs the Corinthians on a collection for the church in Jerusalem, mentions his plans to visit, and sends greetings from himself and others. ఇక 16వ అధ్యాయం వినండి. మొదటి కొరింథు 16వ అధ్యాయం. పవిత్రుల కోసం చందా విషయమైతే నేను గలతీయ ప్రాంతం సంఘాలను ఆదేశించినట్టు మీరు చేయాలి. నేను వచ్చేటప్పుడు చందా ఎత్తకుండా మీలో ఒక్కొక్కరు తాను వర్ధిల్లిన కొలది కొంత డబ్బు మిగిల్చి ప్రతి ఆదివారము కూడబెట్టాలి. నేను వచ్చినప్పుడు మీరు ఉత్తరాల ద్వారా ఎవరిని ఆమోదిస్తారో నేను వారి చేత మీ ఈవి జెరూసలేముకు పంపుతాను. ఒకవేళ నేను కూడా అక్కడికి వెళ్లడం యుక్తమైతే వారు నాతో కలిసి వెళ్తారు. కాని నేను మాసిదోనియా ప్రాంతం గుండా ప్రయాణం చేస్తాను. మాసిదోనియా గుండా ప్రయాణించి మీ దగ్గరికి వస్తాను. అప్పుడు ఒకవేళ మీతో కొంతకాలం ఉంటాను, లేదా చలికాలమంతా గడపవచ్చు. తరువాత నేను ఎక్కడికైనా వెళితే నా ప్రయాణంలో మీరు నన్ను సాగనంపవచ్చు. ప్రభువు అనుమతిస్తే మీతో కొంతకాలం ఉండాలని ఆశతో ఎదురుచూస్తున్నాను గనుక ఇప్పుడు ప్రయాణంలో మిమ్ములను సందర్శించడానికి నాకిష్టం లేదు. కాని పెంతెకొస్తు పండగ వరకు ఎఫెసులో ఉండిపోతాను. ఎందుకంటే కార్యసాధకమైన గొప్ప ద్వారం నాకు తెరచి ఉంది. అయినా ఎదురాడేవారు చాలామంది. ఒకవేళ తిమోతి మీ దగ్గరికి వస్తే మీ దగ్గర ఉన్నప్పుడు
అతడు నిర్భయంగా ఉండేలా చూచుకోండి. నాలాగే అతడు కూడా ప్రభు సేవ చేస్తున్నాడు. అందుచేత ఎవరూ అతణ్ణి చిన్నచూపు చూడకూడదు. నా దగ్గరకు వచ్చేలా అతణ్ణి శాంతితో సాగనంపండి. అతడు సోదరులతో వస్తాడని ఎదురు చూస్తున్నాను. సోదరుడైన అపొల్లో విషయమేమిటంటే, అతణ్ణి ఆ సోదరులతో మీ దగ్గరకు వెళ్ళమని మరీ మరీ వేడుకొన్నాను. గాని ఇప్పుడు వెళ్ళడానికి అతనికి ఇష్టం లేదు. అతనికి వీలైనప్పుడు వస్తాడు. మెళకువగా ఉండండి. విశ్వాస సత్యాలలో నిలకడగా ఉండండి. పౌరుషంగా ఉండండి. బలంగా ఉండండి. మీరు చేసేదంతా ప్రేమతో చేయండి. స్టెఫనస్ ఇంటివారు అకయా ప్రాంతంలో ప్రథమ ఫలమని పవిత్రులకు పరిచర్య చేయడానికి తమను అప్పగించుకొన్నారని మీకు తెలుసు. సోదరులారా, అలాంటి వారికి మనతో పనిలో తోడ్పడుతూ ప్రయాసపడుతూ ఉండేవారందరికీ అణిగిమణిగి ఉండాలని మిమ్ములను వేడుకొంటున్నాను. స్టెఫనస్, ఫోర్టునాటస్, అకైకస్ వచ్చినందుచేత సంతోషించాను. ఎందుకంటే మీరు లేని కొరత వీరు తీర్చారు. నా ప్రాణానికి మీ ప్రాణానికి సేద తీర్చారు. అలాంటి వారిని గుర్తించి గౌరవించండి. ఆసియా రాష్ట్రంలో ఉన్న క్రీస్తు సంఘాలు మీకు అభివందనాలు చెబుతున్నాయి. అకుల, ప్రిస్కిల్లా వారి ఇంట్లో ఉన్న సంఘం కూడా ప్రభువులో మనస్ఫూర్తిగా అభివందనాలు చెబుతున్నారు. సోదరులంతా మీకు అభివందనాలు చెబుతున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరినొకరు అభివందనాలు చెప్పుకోండి. ఈ అభివందనం నేను పౌలును నా సొంత చేతితో రాస్తున్నాను. ఎవరికైనా సరే ప్రభువైన యేసుక్రీస్తంటే ప్రేమ లేకపోతే వారు శాపానికి గురి అవుతారుగాక. ప్రభువు వస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉంటుందిగాక. క్రీస్తు యేసులో నా ప్రేమ మీకందరికీ తోడై ఉంటుందిగాక. తథాస్తు.